ఏంటి అనేది చెప్తాము. తొమ్మిదవది వచ్చేసి భక్తి కల్పవృక్ష. దానిలో ఏంటి అంటే మనకి 9 మంది, అందులో పరమానందపూరి అనే అతను మెయిన్ ఇంపార్టెంట్, ఆయన మెయిన్ వేర్ అనమాట. ఆ తర్వాత మనకి ఇంకా మిగతా 8 మంది కూడా వస్తారు, కేశవ భారతి వీళ్ళందరూ కూడా ఉంటారు దాంట్లో. దాంట్లో ఏంటంటే ఒక తోట మాలి కింద శ్రీ చైతన్య మహాప్రభు ఒక తోట మాలి కింద ఉండి, ఆ నవద్వీపాన్ని అనే దాన్ని ఒక తోట అనుకుంటే దానికి ఆయనే తోట మాలిగా ఉండి ఆయనే ఒక విత్తనాన్ని నాటాడు, కృష్ణ ప్రేమ అనే విత్తనాన్ని నాటాడు. దానికి నీళ్లు పోయడం అనేది, సంరక్షించడం అనేది కూడా వనమాలిగా ఉండి, ఆయన యొక్క కోరిక ఏదైతే ఉందో అదే దాని నీళ్ళ కింద పోసి దాన్ని పెంచి పెద్ద చేసి దానికి వచ్చిన కాయలన్నిటినీ పండ్లైపోయి కాయలైపోయి దాన్ని తినడము, మళ్ళీ అందరికీ పంచడం అనేది కూడా మనకి చైతన్య మహాప్రభు చేశారు అని చెప్పుకున్నాము. అయితే అది ఒక్కడ ఆయన చేయడం అవ్వదు కాబట్టి ఆయన మళ్ళీ ఒక్కొక్కరిని డివోటీస్ని చేసుకుంటూ వాళ్ళ బ్రాంచెస్ వాళ్ళంటే మీరు తినండి, మీరు తిన్నా మీరు పంచండి, ఇదనమాట. సో మనం ఒక మనిషి జన్మ తీసుకుంటే మనం చేయాల్సింది ఏంటి అంటే పరవులకి ఉపకారము. ఆ ఉపకారం ఏంటంటే మనం ఏది విన్నామో కృష్ణ ప్రేమ గురించి దాన్ని మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పడము అనేది మనము దీంట్లో నేర్చుకున్నాం అనమాట. సో ఆ తర్వాత మనకి 10వ చాప్టర్లో వచ్చేసి ఏదైతే మనకి చైతన్య మహాప్రభు యొక్క మెయిన్ బ్రాంచెస్ ఏమైతే కొమ్మలు శాఖలు ఉన్నాయో వాటి గురించి. సో వాటి గురించి మొత్తం మనం చెప్పుకోవాలంటే కష్టం కాబట్టి మనం వాటిని ఇలాగ బెంగాల్ డివోటీస్ 90 మంది అని, మళ్ళీ తర్వాత 37 మంది వచ్చేసి జగన్నాథపురి డివోటీస్ అని, ముగ్గురు వచ్చేసి వారణాసి డివోటీస్ అని, వీళ్ళ గురించి మనము తెలుసుకుంటాం అనమాట. దాంట్లో కొంచెం వాసుదేవ ఘోష్ ఇలా వీళ్ళ పేర్లు కొంచెం మనం విన్నాము. సో అదంతా అవసరం లేదు ఇప్పుడు మనకి. సో ఈ విధంగా ఆ తర్వాత మనము చాప్టర్ 11లో వచ్చేసి మనకి నిత్యానంద ప్రభు యొక్క ఇంపార్టెంట్ వాళ్ళు తెలుసుకున్నాం అనమాట. దాంట్లో కూడా ఏంటి అంటే చైతన్య మహాప్రభు యొక్క ప్రేమ రూపి ఎవరు అంటే మనకి నిత్యానంద మహాప్రభు అని. ఆయన తర్వాత నుంచి మిగతా ఇంకా ఎన్నో శాఖలు మొదలయ్యాయి. ఆయనకి 76 శాఖలు ఉన్నాయి అని చెప్పేసి దాంట్లో వీరభద్రసేన అనేది ఫస్ట్ వాళ్ళ కొడుకే ఆయన మీద ఫస్ట్ అని కూడా మనం చెప్పుకున్నాం అనమాట. ఆ తర్వాత 12వ చాప్టర్ వచ్చేసి మనకి అద్వైత ప్రభుది, అద్వైత ఆచార్యాది, గదాధార పండిట్ది వీళ్ళిద్దరి యొక్క శాఖలు ఉంటాయి. అద్వైత వచ్చేసి 38 బ్రాంచులు, గదాధారి వచ్చేసి 33 శాఖలు, 33 మంది శాఖలుగా విభజింపబడ్డారు అనేసి వీటన్నిటి గురించి కూడా మనము తెలుసుకున్నాం అనమాట. సో ఆ తర్వాత మనకి ఏంటి అంటే 13వ చాప్టర్ ఈరోజు కృష్ణుని యొక్క అది చైతన్య మహాప్రభు యొక్క జననం అనమాట. ఆయన ఏ విధంగా ఉద్భవించారు, ఎలాగా, ఎవరు వాళ్ళ పేరెంట్స్ ఏంటి అనేది మనము ఈరోజు తెలుసుకుంటాం అనమాట. సో దీంట్లో ఏంటి అంటే ఫస్ట్ మనకి ఒక ఈ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఎప్పుడు కూడా ఒకటి చెప్తూ ఉంటారు కదా, ఫస్ట్ స్టార్టింగ్లో ఆ చాప్టర్ యొక్క మొత్తం జిస్ట్ అన్న చెప్తారు, లేకపోతే చిత్ర మహాప్రభుని పొగుడుతూ అన్న చెప్తారనమాట. సో ఇందులో ఏం చెప్తారు అంటే ఎంత ఒకవేళ పడిపోయిన వ్యక్తి అయినప్పటికీ కూడా, ఒక భక్తిలో ఎప్పుడో పడిపోయి అంత ఎలాంటి అయినా కూడా భగవంతుడి యొక్క దయ వలన అతను భగవంతుడి యొక్క లీలలు చెప్పగలుగుతాడు అని చెప్పేసి చెప్తూ ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు ఇది ఎలా అయితే మనకి దేనిశరణ్ మాతాజీ ఎట్లా పాడిందో ఈ విధంగా ఏంటంటే మనకి పంచతత్వ చైతన్య మహాప్రభు, నిత్యానంద, గదాధార, శ్రీవాస, ముకుంద, వాసుదేవ, హరిదాస్ ఠాకూర్, స్వరూప్ దామోదర, రామానందరాయ్, మురారి గుప్తా ఇలా అందరినీ తలుచుకుంటూ ఈ వీళ్ళందరూ కలిసి ఏం చేశారు అంటే మనలో మనకు ఉన్న చీకటిని పారద్రోలారు అని చెప్పేసి వాళ్ళందరికీ వందనాలు అర్పించుకుంటూ చెప్తారు, వాళ్ళ గ్లోరీస్ చెప్తూ ఉంటారు అనమాట, ఉపగొడుతూ ఉంటారు వాళ్ళని. ఆ తర్వాత మనకి స్టార్టింగ్ 8 నుంచి 18 శ్లోకాల వరకు కూడా మనకి ఏం చెప్తారు అంటే ఒక చైతన్య మహాప్రభు యొక్క చరిత్రను మొత్తాన్ని క్లుప్తంగా వివరిస్తారనమాట. ఏంటి అంటే ఆయన 48 సంవత్సరాలు ఉన్నారు అనేసి, 24 సంవత్సరాలు అనేది నవద్వీపంలో ఉండడము, అక్కడే ఆయన దీక్ష తీసుకోవడం వరకు 24 సంవత్సరాలు అని, సన్యాసం తీసుకున్న తర్వాత ఇంకో 24 సంవత్సరాలు అని, అది వచ్చేసి జగన్నాథపురిలో ఉన్నారు అనేసి, దానికి మళ్ళీ వచ్చేసి అదే ఏదైతే ఫస్ట్ 24 సంవత్సరాలు అనేది ఆదిలీల అని, నెక్స్ట్ 24 సంవత్సరాలు మధ్యలీలాను మనకి అంత్యలీల కింద వస్తుంది అనేసి, దానికి ఆదిలీలాకి ఎవరిది ఆథరు అంటే మురారి గుప్తా రాసుకున్న డైరీ అని చెప్పేసి, మళ్ళీ అంత్యలీలాకి ఎవరు అంటే మనకి
స్వరూప దామోదర్ది యొక్క డైరీ అని చెప్పేసి ఈ విధంగా ఇవంతా కూడాను మనకి చెప్తారనమాట. ఆ తర్వాత మనకి 19 నుంచి 43 శ్లోకాల వరకు కూడా మళ్ళీ కొంచెం క్లుప్తంగా చైతన్య మహాప్రభు ఏ విధంగా జన్మ తీసుకున్నారు, ఏం జరిగింది, ఆ టైంలో ఎట్లా ఉంది అనేది మనకి సంక్షిప్తంగా చెప్తారనమాట. అంటే ఎట్లాగా ఆయన ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజు పుడతారు. అందులో ఆ రోజు అందరూ కూడాను చాంటింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన జన్మ తీసుకుంటారు అనేసి, ఇంకా ఆయన యొక్క లీలలు ఎలా అంటే ఆయన పుట్టినప్పుడు పౌగండ, కైశోర, యవ్వన, ఈ విధంగా అన్ని వయసుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళ చేత కూడా ఆయన చాంటింగ్ చేయించారు. అది ఎలా చేయించారు అంటే చిన్నప్పుడైతే ఆయన బాల్యంలో ఉన్నప్పుడు ఏడుస్తూ ఉండేవాడు. అందరూ చాంటింగ్ చేస్తే అప్పుడు ఏడుపు ఆపేసేవాడు అనమాట. ఆ విధంగా వాళ్ళందరినీ అనమాట. అదే మనకి ఆ పౌగండ అంటే ఆయన అది ఎప్పుడైతే ఆ లేడీస్ అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ చుట్టూ చేరినప్పుడు వాళ్ళు చాంట్ చేస్తే తప్ప నవ్వేవాడు కాదనమాట. అందుకని వాళ్ళందరూ డ్యాన్స్ చేయడం హరి హరి అంటే అప్పుడు నవ్వుతూ ఉండేవాడు. ఆ తర్వాత ఇంకొంచెం దూరం పోయిన తర్వాత ఫ్రెండ్స్ అనమాట. స్కూల్కి వెళ్తే వాళ్ళందరితో కూడాను చాంటింగ్ చేయించడము అట్లాగా చేసేవాడు అనమాట. ఇంకొంచెం పెద్ద ఏజ్ అయిన తర్వాత ఎప్పుడైతే అంటే మనకి అంటే కైశోర ఏజ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక టీచర్ కింద చేసేవాడు అనమాట. ఆ టీచర్ కింద ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళందరికీ గ్రామర్తో పాటు వాళ్ళకి నేర్పించడము ఇదంతా కూడా చేసేవాడు అనమాట. ఈ విధంగా ప్రతి వయసులో కూడాను ఆయన ప్రతి ఒక్కరిని కూడాను చాంటింగ్ చేయించేవారు అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ కృష్ణదాస్ కవిరాజు గోస్వామి. అంటే ఎలా అంటే ఇప్పుడు వాళ్ళకి గ్రామర్ యాక్చువల్గా ఈయన వ్యాకరణం అనమాట, వ్యాకరణం నేర్పే పంతులు అనమాట, టీచర్ అనమాట. అయితే వాళ్ళకి ఎట్లా నేర్పేవారు అంటే వాళ్ళకి అది చెబుతూ వాటితో పాటు భగవంతుడి యొక్క లీలల్ని కలిపి దాంట్లో కూడించి చెప్పేవారు. దానివల్ల వాళ్ళకి ఎంతో బాగా అర్థమైపోయేది ఆ వ్యాకరణం కూడాను. దాంతోపాటు వాళ్ళు చాంటింగ్ కూడా చేసేవారు అని చెప్పేసి ఆ విధంగా. మళ్ళీ ఇంకా స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎవరు కనపడితే వాళ్ళని మీరు చాంటింగ్ చేయండి అనేసి వాళ్ళని ఫోర్స్ చేసేస్తూ ఉండేవారు అనమాట. ఈ విధంగా తర్వాత ఆయన యూత్కి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఆయన ప్రతి దగ్గర సంకీర్తన ఉద్యమం మొదలు పెట్టడము, అందరినీ అదేమంటారు డే అండ్ నైట్ అనమాట, పొగలు రాత్రి అంతా కూడాను వాళ్ళందరినీ ఏమంటారు ఆ మత్తులో దించి అలా ఉంచేవారు అనమాట ఈ ఓటీస్ అందరినీ. సో ఈ విధంగా ప్రతి ఒక్క టౌన్లో ప్రతి ఒక్క విలేజ్లో ఎక్కడ పడితే అక్కడ ఈ కీర్తనలు అవుతూ ఆ విధంగా భగవంతుడి యొక్క ప్రేమని పంచుతూ ఉన్నారు అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారు అనమాట. అంతేకాకుండా ఇంకా చెప్తున్నారు జిస్టే అనమాట ఇదంతా. ఆయన ఎప్పుడైతే నవద్వీపంలో 24 సంవత్సరాలు ఉన్నారో అప్పుడంతా కూడాను అందరికీ ఈ విధంగా మహామంత్రాన్ని పెంచారు. ఆ తర్వాత మనకి ఇంకో 24 సంవత్సరాలు జగన్నాథ్ పూరిలో ఎప్పుడైతే ఉన్నారో ఆయన అప్పుడు ఏంటి అంటే దాంట్లో కూడా 24 సంవత్సరాల్లో ఫస్ట్ 6 సంవత్సరాలు మనం ఏమనుకున్నాము ఆయన దక్షిణ దేశాలు, మళ్ళీ వచ్చేసి బెంగాలు, బృందావనము తిరుగుతూ ఉన్నారు అనేసి. అంటే మిగతా 18 సంవత్సరాలు ఉంటే ఆ 18 సంవత్సరాల్లో కూడాను మళ్ళీ ఇంకో 6 సంవత్సరాలు అనమాట. 6 సంవత్సరాలు ఏంటంటే అందరికీ ఈ సంకీర్తన భగవంతుడి యొక్క లీలలు చెబుతూ అట్లా ఉండేవారు అనమాట. కానీ మిగతా 12 సంవత్సరాలు ఏంటి అంటే ఆయన చేసింది ఓన్లీ ఇప్పుడు రాధారాణి లాగా ఎలా అయితే ఆమె ఉద్ధవుణ్ణి ఫస్ట్ టైం కలిస్తే కృష్ణుడిని చాలా రోజుల తర్వాత చూడకుండా అప్పుడు యుద్ధవుని కలిసినప్పుడు ఆమె యొక్క ఫీలింగ్ ఎలా ఉంది అనేది ఆ విధంగా ఆయన ఎప్పుడూ కూడా అనమాట అదే చింతనలో ఉండడము ఆ విధంగా ఉండేది అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఆయన ఇంకా ఏం చేసేవారు, మనకి కొంతమంది కవులు పేర్లు రాశారనమాట. విద్యాపతి, జయదేవ, చండీదాసు వీళ్ళు రాసిన పుస్తకాలు చదువుతూ ఉండేవారు. స్వరూప దామోదర అండ్ రామానందరాయి వీళ్ళిద్దరూ దానికి అంటే ఆయన ఏ మూడ్లో ఉన్నారో, ఏ విధంగా బాధపడుతున్నారో, ఏ విరహంలో ఉన్నారో చూసి దానికి తగ్గ పాట పాడేవారు. అప్పుడు ఆయన నార్మల్ అయిపోయారు అనమాట. సో ఈ 12 సంవత్సరాలు ఏంటంటే ఆ రాధారాణి ఏ విధంగా విరహంలో ఉందో ఆ విరహ బాధని అందరికీ కూడా తెలియచెప్పారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట మిగతా 12 సంవత్సరాలు. సో ఈ విధంగా మనకి దీని గురించి అంతా కూడాను చైతన్య మహాప్రభుది ఇదే అంత్యలీల అని ఈ విధంగా దీని గురించి అంతా కూడా చెప్పారనమాట. ఆ తర్వాత మనకి అసలు స్టోరీ ఇప్పుడు విస్తారంగా చైతన్య మహాప్రభు యొక్క జన్మ ఎలా జరిగింది అనేది చెప్తూ ఉన్నారనమాట. ఎలా అంటే ఇది మనకి 1492
ఆ సో దానికన్నా ముందేంటంటే ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఈ రాధారాణి లాగా వచ్చి ఇదంతా ఆయన యొక్క మధురిమ ఆయన మధురిమ తెలుసుకోవాలనుకున్నారు. అలా మళ్ళీ ఒక రాధారాణి నా వలన నాతోటి ఏం ఆనందం పొందుతుందో దాన్ని పొందాలి అనుకొని రాధారాణి యొక్క ప్రేమను తెలుసుకోవాలి అనుకొని ఆయన ఆ విధంగా ఎప్పుడైతే జన్మ తీసుకోవాలి అని అనుకున్నారో, సో ఫస్ట్ ఏం చేశారు, ఆయనతో పాటు ఉన్న పెద్దవాళ్ళందరినీ కూడా ఫస్ట్ కిందకి పంపించారనమాట. అంటే వాళ్ళందరూ ఎవరు, జగన్నాథ్ మిశ్రా, సచీమాత, నిత్యానంద, ఇలా వీళ్ళందరినీ కూడాను ఆయన ముందే జన్మ తీసుకోవడానికి పంపించారనమాట. సో అలాగా ఆ, వాళ్ళందరినీ కూడా అంటే ఇప్పుడు ఎలా అయితే చైతన్య కృష్ణ వద్దాము అనుకున్నప్పుడు బలరాముడు, అనంతశేష వీళ్ళందరూ ముందు ఎలా వస్తారో అదే విధంగా ఈయన కూడా అదే చేశారు అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ మనకి చైతన్య మహాప్రభు యొక్క చిన్నప్పుడు లీలలన్నీ కూడా స్వరూప చైతన్య బృందావన్ దాస్ ఠాకూరు చాలా విపులంగా చైతన్య భాగవతంలో రాశారు. అందుకని నేను చాలా విపులంగా ఏమీ చెప్పట్లేదు, దాన్ని సంక్షిప్తంగా ఈ 4 చాప్టర్లలో చెప్తున్నాను అని చెప్పేసి మనకి ఇప్పుడు చెప్పడం మొదలు పెడుతున్నారనమాట. ఎందుకు అంటే నా బుక్ ఇంకా పెద్దది పెద్దదైపోయి ఇక్కడే ఆగిపోతే జనాలందరూ అడిగింది ఏంటి అసలు యాక్చువల్గా రాయమని, దేని గురించి రాయమని చెప్పారు? కృష్ణదాస్ చైతన్య కవిరాజు గోస్వామిని ఏమి చరితామృతం. రాయమన్నారు? చైతన్య చరితామృతం. తత్వము లీలలు రాయమన్నారు అంతే. ఆయన యొక్క సన్యాసం తీసుకున్న తర్వాత లీలలు కదా రాయమన్నారు. ఇప్పుడు ఈయన ఇదే అవును. మళ్ళీ మళ్ళీ ఇంకా మూడ్లోకి వెళ్ళిపోయి ఈయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయారనుకోండి కష్టం కదా. మళ్ళీ ఇది మాత్రం ఎందుకు రాయాలి అని అనుకుంటే, ఇంత షార్ట్ సమ్మరీలో ఎందుకు రాయాలి అనుకుంటే, ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైనా చైతన్య భాగవతం చదవకుండా చైతన్య చరితామృతాన్ని చదివితే వాళ్ళకి కొంచెం ఐడియా ఉండాలి కదా. ఓ ఇవి ఈ విధంగా చిన్నప్పుడు ఈ లీలలు చేశారా, ఇలా ఇలా జరిగిందా అనేది తెలియాలి కాబట్టి అందుకని ఈ 4 చాప్టర్లు రాస్తున్నాను అని చెప్పేసి ఇప్పుడు మనకి రాస్తూ ఉన్నారనమాట. బృందావన్ దాస్ ఠాకూర్ని గుర్తు తెచ్చుకుంటూ ఆయనకి నమస్కారం చేసుకుంటూ మనకి కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఇప్పుడు మొదలు పెడుతూ ఉన్నారనమాట. ఆల్మోస్ట్ మనకి 56 57 శ్లోకాలు అయిన తర్వాత మొదలు పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఆయన ఏం చేశారు, ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటంటే ఆయన పేరు, వాళ్ళ నాన్న పేరు జగన్నాథ్ మిశ్రా, వాళ్ళ నాన్న పేరు ఏంటంటే శ్రీ ఉపేంద్ర అనమాట. ఆయన ఫస్ట్ వాళ్ళ నాన్నగారు ఎవరు, జగన్నాథ్ మిశ్రా వాళ్ళ నాన్నగారు చైతన్య మహాప్రభు యొక్క తాతగారు అనమాట. సో ఈయన ఎక్కడ ఉండేవారు అంటే శ్రీహట్టాలో ఉండేవాళ్ళు. అయితే ఆయనకి 7 కొడుకులు అనమాట. వాళ్ళ పేర్లు కూడా అందరూ ఇస్తారు, నేను మెత్తగా చెప్పట్లేదు మీకు. సో వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళలో ఏంటంటే 5వ కొడుకు వచ్చేసి జగన్నాథ్ మిశ్రా అనమాట. శ్రీ ఉపేంద్ర మిశ్రా కూడా ఏంటి అంటే ఆయన కూడా చాలా వైష్ణవ భక్తుడు అనమాట, చాలా గొప్ప భక్తుడు అనమాట, విష్ణు భక్తుడు అనమాట. సో అయితే ఇందులో ఏంటంటే జగన్నాథ్ మిశ్రా ఏం చేస్తాడు అంటే, నేను ఆయన చదువులో చాలా మంచి అడ్వాన్స్ అనమాట. అందుకని ఆయన పురంధర అని కూడా అంటారనమాట. సో అయితే ఆయన ఏం చేస్తాడంటే నేను చదువుకోవాలి అని చెప్పేసి ఈ నవద్వీపం వచ్చేస్తారనమాట, మాయాపూర్ వస్తారనమాట. అది కూడా ఎక్కడ అంటే మనకి నీలాంబర చక్రవర్తి అని మనకి సచీమాత వాళ్ళ నాన్నగారు అనమాట, అక్కడికి వస్తారనమాట ఆయన. ఆ చదువుకోవడానికి వచ్చినప్పుడు నీలాంబర చక్రవర్తి దగ్గరే ఉండడము, ఆ తర్వాత నీలాంబర చక్రవర్తి కూతురైన సచీదేవిని పెళ్లి చేసుకోవడము, ఇంకా ఆ విధంగా ఆయన అక్కడే మాయాపూర్లో సెటిల్ అవ్వడం అనేది, నవద్వీపధామంలో సెటిల్ అవ్వడం అనేది జరుగుతూ ఉందన్నమాట. సో అందుకని ఇక్కడ జగన్నాథ మిశ్రా గురించి ఏం చెప్తారు అంటే ఆయన యొక్క క్వాలిటీస్ లక్షణాలన్నీ ఎలా ఉంటాయి అంటే, ఎలా అయితే నందబాబా వసుదేవ ఉంటారో అదే విధంగా ఉంటాయి. ఆయన యొక్క మంచి లక్షణాలు ఎలా అంటే సముద్రం లాగా అనంతంగా అనమాట అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో నెక్స్ట్ ఇలా వీళ్ళందరూ కూడా జన్మ తీసుకున్నారు, వాళ్ళ వాళ్ళ ప్లేసుల్లో సెటిల్ అయిపోయి ఉన్నారనమాట. సో ఆ తర్వాత ఏంటి, ఇంకా నిత్యానంద, గదాధర్ పండిత్, మురారి గుప్తా, ముకుంద వీళ్ళందరూ కూడా బెంగాల్లో అనమాట. వాళ్ళందరూ కూడాను రాధాదేశ్ అని, బెంగాల్లో వీళ్ళందరూ కూడా అంటే బంగ్లాదేశ్ అనమాట, రాధాదేశ్ అంటే యాక్చువల్గా వీళ్ళందరూ అక్కడ జన్మ తీసుకుంటారనమాట. తర్వాత అక్కడి నుంచి ఏంటంటే ఇక్కడ ఈ మనకి అద్వైతాచార్య ఎక్కడ ఉంటారు, ఏ ఊరి పేరు ఎవరికైనా గుర్తుందా? శాంతిపూర్ అనమాట ఆయన శాంతి. ఉండేది. సో ఆ శాంతిపూర్లో ఏంటంటే అందరినీ వైష్ణవులందరినీ కలిపి తీసుకొచ్చి ఆయన అందరితో పాటు కూర్చొని సాయంకాలం అయితే వాళ్ళ ఇంట్లో భగవద్గీత, శ్రీమద్ భాగవతము అవి చదువుతూ ఉండేవారు అనమాట. వాటి గురించి వివరించడము, చెప్పడము ఇవన్నీ చేస్తూ ఉండేవారు. అయితే అలా చేస్తూ ఉన్నప్పుడు మనందరం ముందు చెప్పుకున్నట్టే జనాలందరూ అంతా ఎవరి కోరికలు వారు తీర్చుకోవడంలో భక్తి అనే పదం లేకుండా అలా ఉండడం చూసి ఆయన చాలా ఫీల్ అవుతాడనమాట.
ఏంటిది అందరూ ఇలా అయిపోయారు, నేనేం చేయాలి అని చెప్పేసి అనుకుంటే ఆయనకి ఆ శ్లోక గుర్తొస్తుంది. గుర్తొచ్చి నేనేం చేస్తే లాభం లేదు, భగవంతుడే వచ్చి వీళ్ళందరికీ మోక్షం కలిగించాలి, ఆయనే స్వయంగా చెప్తే వీళ్ళు వింటారు అని మళ్ళీ ఆయన శాలిగ్రామ శిల తీసుకొచ్చి గంగాజలంతో తులసితోటి రోజు ప్రార్థన చేస్తూ పెద్ద పెద్దగా భగవంతుని పిలుస్తుంటాడు, నువ్వు రా నువ్వు రా నువ్వు రా అనేసి. సో అప్పుడు ఇన్నిసార్లు భగవంతుని పిలుస్తూ ఉంటే గదా అద్వైతాచార్య ఆయనకి ఇంకా చాలా ఆనందం వేసి ఇంకా నేను రావాలి అని అనుకుంటాడనమాట. అయితే ఈ మధ్యలో ఏమవుతుంది అంటే ఈ సచీమాతకి అండ్ మనకి జగన్నాథ మిశ్రాకి పెళ్ళి అవుతుంది కదా. ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా ఎంతో మంచి భక్తులు అనమాట. రాధా గోవింద్కి ప్రే చేసుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళకి వరుసగా 8 మంది ఆడపిల్లలు పుడతారనమాట. కానీ పుడతారు, వాళ్ళు వెంటనే చనిపోతూ ఉంటారు. సో వీళ్ళు ఎంతో బాధతో ఉంటారనమాట. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు మాకు అర్థం కావట్లేదు అనుకొని వాళ్ళు భగవంతుని ఇంకా ఇంకా బాగా ప్రే చేసుకుంటూ ఉంటారు. మాకు అట్లీస్ట్ ఒక కొడుకునన్నా ఇవ్వు అనేసి వాళ్ళు ప్రే చేస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత వాళ్ళకి ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు పేరు ఏంటంటే విశ్వరూప అని పెడతారనమాట. అయితే ఇక్కడ మనకి విశ్వరూప ఎవరు అంటే బలరాముడి యొక్క అవతారం అని చెప్తారు. కానీ మనకి మరి సేమ్ టైంలో నిత్యానంద మహాప్రభు వచ్చారు కదా మాతాజీ, ఆయన కదా బలరామ అవుతుంటే ఆయన నథింగ్ బట్ నిత్యానంద అనేది బలరాముడే, కానీ ఈయన బలరాముడి యొక్క అవతారం లాంటి వాడు అని చెప్పేసి మన కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. మీరు ఇది ఇది మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు అని మనకి దాన్ని కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. సో ఆ విధంగా ఎప్పుడైతే ఆ ఈయన పిలుస్తూ ఉన్నాడో, ఇప్పుడు ఈ విశ్వరూప పుట్టిన తర్వాత కూడా ఇప్పుడు మనకేమంటే మనకి ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఉన్నప్పుడు మనం ప్రే చేస్తాం భగవంతుడిని. ఆ కోరిక తీరాక ఏమవుతుంది, మనం మర్చిపోతాం భగవంతుని ప్రే చేయడం. కానీ వీళ్ళు ఇంకా బాగా ప్రే చేస్తూ ఉంటారనమాట భగవంతుని. ఓ మా కోరిక తీర్చావు, మాకు విశ్వరూపుడు పుట్టాడు అని ఇంకా అధికంగా ప్రేమ చేయడం మొదలు పెడతారు. వాళ్ళ యొక్క శాలిగ్రామం తీసుకొని ఆయనకు కూడా ప్రేయర్ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. అప్పుడు ఇంకా చైతన్య మహాప్రభు అవతరించాల్సిన టైం ఆసన్నం అవుతుంది. అక్కడ అద్వైతాచార్య పిలుస్తూ ఉన్నారు. ఇంకా అప్పుడు ఆయన ఏంటంటే 1485 అనమాట, 85వ సంవత్సరంలో జనవరి నెలలో ఆయన సచీమాత కడుపులోకి వెళ్ళిపోతాడనమాట. ఆయన కడుపులో పుడతా అంటే పుట్టడానికి రెడీ అవుతాడనమాట. అయితే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటారు. అప్పుడు సచీమాతను వాళ్ళిద్దరూ చెప్పుకుంటూ ఉంటారనమాట. జగన్నాథ మిశ్రా, నువ్వు కడుపుతో ఉన్నావు కదా, నేను ఎన్నెన్నో అద్భుతాలు చూస్తూ ఉన్నాను. నీ శరీరం ఎంత కాంతివంతంగా ఉంది అంటే మన ఇంట్లో ఒక లక్ష్మీదేవి స్వయంగా వచ్చి తారాడుతుంటే ఎట్లా ఉంటుందో అంత కాంతివంతంగా నీ శరీరం ఉంది అని చెప్తూ ఉంటారనమాట. ఇంకా ఏంటి అంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరు కూడా నన్ను చూసిన వెంటనే ఏం చేస్తున్నారు, డబ్బులు, బట్టలు, మళ్ళీ ధాన్యము అన్నీ కూడా దానంగా ఇచ్చేస్తూ ఉన్నారు. నన్ను చూసి నేను అడగడం లేదు, ఏం లేదు, నన్ను చూస్తున్నారు, దండం పెడుతున్నారు, ఈ విధంగా ఇచ్చేస్తుంది. ఏంటంటే రకరకాల అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి మన ఇంట్లో అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. అప్పుడు సచీమాత అంటూ ఉంటుంది, మీరు అలా అంటున్నారు, నాకేంటి అంటే మన ఇంట్లో ఎవరో కాంతివంతంగా ఉండే మనుషులు తిరుగుతూ కనపడుతున్నారు. వాళ్ళు కూడా ఎట్లా అంటే ఏవేవో ప్రేయర్స్ చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు, కానీ చూస్తుంటే ఏంటంటే వాళ్ళు ఏవేవో ప్రేయర్స్ చేస్తున్నట్టుగా నాకు కనపడుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. అప్పుడు జగన్నాథ్ మిశ్రా అంటాడు అనమాట, అసలు నీకు ఒక విషయం తెలుసా, నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏంటంటే ఒక చిన్న కాంతి, భగవంతుడి లాంటి కాంతి అనమాట ఒకటి, ఆ కాంతి వచ్చి నా హృదయంలోకి వెళ్ళింది. ఫస్ట్ నా హృదయం, నా శరీరంలో నా హృదయంలోకి ఎంటర్ అయింది. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ నీ హృదయంలోకి ఎంటర్ అవడము, అదే మన బిడ్డ అనేసి నాకు కనిపిస్తూ ఉంది. వీటన్నిటిని బట్టి చూస్తే నాకేమర్థమవుతుంది అంటే మనకి ఎవరో కానీ ఒక గొప్ప వ్యక్తి మనకి జన్మించబోతున్నాడు అని తెలుస్తుంది అనేసి వాళ్ళు ఇంకా ఇంకా ఎంతో ఆనందంతో ఆ శాలిగ్రామానికి సేవ చేయడం అనేది మొదలు పెడుతూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఆయన 1485 సంవత్సరంలో జనవరిలో కడుపులో ఉంటే ఇంకా మళ్ళీ 1486 సంవత్సరం వచ్చింది, మళ్ళీ జనవరి వచ్చింది, అయినా కూడా ఆయన పుట్టట్లేదు. అలా 13 నెలలు గడిచిపోయిందనమాట. ఇంకా అప్పటికి ఇంక జగన్నాథ్ మిశ్రాకి టెన్షన్ వస్తుంది. ఏంటిది, ఏం జరుగుతుంది, నాకేం అర్థం కావట్లేదు అనేసి నీలాంబర చక్రవర్తి దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే ఆయన గొప్ప జ్యోతిష్యుడు అనమాట, అందరికన్నా ఎంతో పెద్ద గొప్ప జ్యోతిష్యుడు. సో ఆయన దగ్గరికి వెళ్తాడు అనమాట. ఆయన వచ్చి చూసి క్యాలిక్యులేషన్ చేస్తాడనమాట. చేసి చెప్తాడు, ఓకే ఇతను ఒక మంచి టైంలో రావడానికి వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏదైతే ఉందో
మనకి ఫాల్గుణ మాసము. ఈ ఫాల్గుణ మాసంలో వచ్చే మాసంలో ఆయన జన్మ తీసుకోబోతున్నాడు అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పి ఇంకా ఆ టైంలో ఎలా ఉంది అనేది కూడా చెప్తాడనమాట. అందరూ కూడా చాంటింగ్ చేస్తూ ఉంటారు. అయితే సింహరాశి ఉంటుంది. ఆ చక్రాలన్నీ ఉంటాయి కదా, ఏడోది, ఎనిమిదోది, ఇవన్నీ నాకు పెద్ద అంత ఎక్కువ దానిలో నాలెడ్జ్ లేదు. మీకు జ్యోతిష్యం తెలిసిన వాళ్ళందరికైతే అంటే అన్నీ పర్ఫెక్ట్గా అనమాట. ఎక్కడ ఏమి ఉండాలో, ఎక్కడ ఏ ఏ ఏడో దాంట్లో ఏమి ఉండాలి, ఎనిమిదో దాంట్లో ఏది ఉండాలి, అవన్నీ కూడా సింహం అంతగా చూపుతూ అట్లా చాలా బాగుంది. సో ఆయనే మనకి ఆ టైంలో వస్తాడు అని చెప్పి చెప్తారనమాట. సో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. సో అనుకోకుండా ఈ పాల్గొన మాసం 1486 ఇదే రోజు అనమాట. సో మనకి ఆ రోజు ఏంటంటే అనుకోకుండా గ్రహణం వస్తుంది. గ్రహణం వచ్చినప్పుడు ఏం చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు కూడాను, అది మరి గ్రహణం మనకి అంత మంచిది కాదు కదా, సో దానికి అందరూ కూడా వెళ్ళి నదీ స్నానం చేయడానికని అందరూ వెళ్తారనమాట. సో వాళ్ళందరూ వెళ్ళి అక్కడ స్నానం చేస్తూ ఉంటారు. స్నానం చేస్తూ అందరూ కూడా హరి హరి అనేసి అందరూ పిలుస్తూ ఉంటారనమాట ఆయన్ని. అప్పుడు ఆ టైంలో మనకి ఆ, చైతన్య మహాప్రభు జన్మ తీసుకుంటారనమాట. అంటే ఆయన ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడా మంచి టైము అంతా చూసుకొని ఈ చంద్రగ్రహణం మూలంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సాయం టైంలో అందరూ కూడా వెళ్ళి స్నానం చేస్తూ హరి హరి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండగా ఆ టైంలో ఆయన పుడతాడనమాట. చైతన్య మహాప్రభుకి జై. ఆయన జననం ఈ విధంగా జరిగిందనమాట. సో అందుకే ఇవాళ అందరు చెప్తున్నారు కదా, మనకి సేమ్ ఇదే టైంలో చంద్రగ్రహణము ఉంది. అంటే ఇక్కడ దుబాయ్లో లేదు, ఇండియాలో సేమ్ టైంలో చంద్రగ్రహణం కూడా వస్తుంది. అందరూ కూడా అదే టైంలో స్నానాలు చేస్తూ హరే కృష్ణ అనుకుంటూ ఉంటే అప్పుడు పుడుతూ ఉంటారనమాట. అయితే చైతన్య మహాప్రభు పుట్టిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు ప్రపంచమంతా కూడా ఆనందంతో నిండిపోయిందంట. ఎట్లాగా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అదొక తెలియని ఆనందం వాళ్ళకి. భగవంతుడి యొక్క నామం చెప్తూ ఉన్నారు. అక్కడ హిందువులని కాదు, ముస్లిమ్స్ ఎగతాళి చేస్తూ కూడా రాధే కృష్ణ మమ్మది, ఎందుకంటే వీళ్ళందరూ ఏందో హరే కృష్ణ అనుకుంటూ పిచ్చోళ్ళలాగా నీళ్ళలో మునిగిపోతున్నారు అని వీళ్ళకి తెలియకుండా ఎగతాళి చేస్తూ చాంటింగ్ చేస్తూ ఉన్నారంట ముస్లిమ్స్ కూడా. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఓకే. ఇక్కడ మళ్ళీ మనకి ఇటువైపు చూసుకుంటే అద్వైతాచార్య వాళ్ళ ఇంట్లో ఉండి విపరీతంగా డ్యాన్స్ చేస్తూ ఉంటారంట. హరిదాస్ ఠాకూర్ ఇద్దరు. సో చేసి చేసి డ్యాన్సు, ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా వెళ్ళి ఎప్పుడైతే ఆ స్నానానికి గంగా నది దగ్గరికి వెళ్తారు, అక్కడ స్నానం చేస్తూ ఆయన మైండ్తోనే అనమాట అందరికి దానాలు ఇస్తూ ఉంటాడనమాట. మామూలుగా గ్రహణం టైంలో అందరూ దానాలు ఇస్తారు. సో ఈయన మైండ్ ద్వారానే అందరికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ దానాలు ఇవ్వడం మొదలు పెడుతూ ఉంటాడనమాట. ఆయన ఉన్న ఆనందం చూసి హరిదాస్ ఠాకూర్కి అర్థమవుతుందనమాట, ఏదో ఒక గొప్ప విశేషం అనేది జరిగింది. అది నాకు ఈయన చెప్పట్లేదు కానీ జరిగింది, అది ఏంటో అది అనుకొని అది వాళ్ళకే అర్థమవుతుంది. వీళ్ళిద్దరూ ఎందుకు డ్యాన్స్ చేస్తున్నారో, ఎందుకు దానాలు ఇస్తున్నారో మిగతా ఎవ్వరికీ కూడా అర్థం కావట్లేదంట. అంతలాగా అక్కడ ఉంది పరిస్థితి అని చెప్తున్నారు. ఓకే. ఇక్కడ ఇప్పుడు చైతన్య మహాప్రభు పుట్టారు. పుట్టిన తర్వాత ఏమైంది అంటే అందరు లేడీస్ కూడా అక్కడ మొత్తం బ్రాహ్మణ్ లేడీస్ అందరూ కూడా చక్కగా తయారయ్యి ఎవరికి నచ్చిన గిఫ్ట్లు వాళ్ళు తీసుకొని ఇక్కడ జగన్నాథ్ మిశ్రా వాళ్ళ ఇంటికి వస్తూ ఉన్నారనమాట ఆ బాలుడిని చూడడానికి. సో అదే టైంలో ఏంటి అంటే అందరు దేవతలు యొక్క వైఫులు కూడాను, అందరూ అంటే సరస్వతి వీళ్ళందరూ కూడాను ఆ బ్రాహ్మణ వైఫుల్లాగే వాళ్ళు కూడా వేషం వేసుకొని వాళ్ళలో కలిసిపోయి చైతన్య మహాప్రభుని చూడడానికి వీళ్ళందరూ వస్తారంట. పైనుంచి దేవతలందరూ, కిన్నెరలు, అందరూ కూడా గంధర్వులు అందరూ వీళ్ళలో కలిసిపోయి అసలు ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో తెలీదు. అది ఎలా ఉంది అంటే ఉదయగిరి లాగుంది అని చెప్తున్నారు. యాక్చువల్గా చంద్రగ్రహణం వస్తే ఏమవుతుంది, మొత్తం కూడా డార్క్ అయిపోతుంది అంతే కదా, చంద్రుడు లేడు సూర్యుడు లేడు, ఏమవుతుంది అప్పుడు మనకి చీకటి, చిమ్మ చీకటి అవ్వాలి. కానీ అది ఎలా ఉంది అంటే ఉదయగిరినే ఎందుకు చెప్పారు అంటే ఉదయగిరి ఫస్ట్ మనకి సూర్యోదయం అయినప్పుడు కనపడేది, ఫస్ట్ సూర్యుడు ఉదయించేది అక్కడంట. అందుకని అంతలాగా ఆ ఇల్లంతా కళకళలాడిపోతూ కాంతివంతంగా తయారైపోయింది. ఒకటి ఆయన నుంచి వచ్చే కాంతి, ఇంకోటి ఈ దేవతలందరూ రావడం పోవడం, గిఫ్ట్లు ఇవ్వడం వెళ్ళడం, ఈ విధంగా ఎన్నో రకాలుగా అక్కడ జరుగుతూ ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అంత కోలాహలంగా ఉంది. వాటి మధ్యలోనే దేవతలందరూ కూడా వచ్చి వెళ్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత ఏంటి అంటే
ఇక్కడ ఈ చంద్రశేఖర శ్రీవాస్ ఠాకూరు వీళ్ళందరూ కూడా వచ్చి జాతక కర్మ చేస్తారనమాట ఆయనకి, చైతన్య మహాప్రభుకి చేస్తారు. ఆ తర్వాత శ్రీవాస్ ఠాకూర్ యొక్క వాళ్ళ వైఫ్ ఉంటుందన్నమాట, మాలిని ఆమె పేరు. ఆమె కూడా మిగతా అందరి ఆడవాళ్ళతో పాటు వచ్చి చక్కగా ఆయనకి కోకోనట్, టర్మరిక్, పసుపు, ఇవన్నీ కూడా ఏవైతే మంగళ శుభంగా ఉంటాయి చూడండి, వాటన్నిటినీ కూడా వాళ్ళ చైతన్య మహాప్రభుకి ఇచ్చేసి వెళ్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా ఏంటంటే కోలాహలంగా ఉంటుంది. అయితే అందరూ వచ్చి వెళ్తారు. నెక్స్ట్ డే మాత్రం మనకి సీతా ఠకురాని అద్వైతాచార్య వాళ్ళ యొక్క వైఫ్ అనమాట. ఆమె నెక్స్ట్ డే ఆమె పెద్ద పాలింక్వింతేజ్ అంటే పెద్ద ఉంటారు, పాతకాలంలో మనకి పల్లకీలు ఉంటాయి కదా, ఆ పల్లకీలో డేరా కప్పుకొని ఆమె ఇంకో కొంతమంది ఆడవాళ్ళని తీసుకొని వస్తుందంటే, ఆడ వస్తూ కూడా గిఫ్ట్లు ఏమేమి పట్టుకొస్తుంది అంటే అన్ని బంగారు ఆభరణాలు, రత్నాలు, ఇవి అంతా గోల్డ్, వెండి, ఇలాగ అంతా చాలా కాస్ట్లీ ఇవన్నీ కూడా తీసుకొని వస్తుంటే, ఏమేమి తీసుకొని వచ్చింది అని కూడా మనకి దీంట్లో రాస్తారు, బట్ టైం వల్ల నేను అంతా మీకు చెప్పట్లేదు. సో ఆ విధంగా ఎంతో అన్ని కాస్ట్లీ వస్తువులన్నీ కూడా తీసుకొని వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఆయన్ని చూసిన తర్వాత చైతన్య మహాప్రభుని ఆ అందాన్ని చూసి అసలు ఆమె ఎంత అంటే అంత ఆనందపడిపోతుంది. ఆనందపడిపోయి మళ్ళీ తనకి డౌట్ వస్తుందన్నమాట. అమ్మో అందరూ దిష్టి పెడతారు ఈ పిల్లోడికి, ఇవన్నీ కూడాను ఆ పిల్లోడి మీద పడకుండా ఉండాలి అని చెప్పేసి ఆమె నిమ్మాయి అని చెప్పేసి పేరు పెట్టేసి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఈ నిమ్మాయి అంటే ఏంటంటే నిమ్మ చెట్టు కింద పుట్టాడు అనేసి, ఆయన ఎక్కడ పుట్టాడో మనందరికి ఆ ప్లేస్ కూడా చూపిస్తారు కదా మనకి ఎప్పుడూను. సో అందుకని ఆయనకి నిమ్మాయి అని పెడితే ఏంటంటే ఆ పేరు వలన ఆయనకి ఎటువంటి దిష్టి తగలకుండా, ఆ ఏమంటారు చెడువేమి పిల్లోడి మీద పడకుండా ఉండాలి అని చెప్పేసి ఆ శుభ చిహ్నాలన్నీ పోవడానికి నిమాయి అని పేరు పెట్టి వెళ్తుందనమాట. ఆ తర్వాత నీలాంబర చక్రవర్తి వస్తారనమాట. ఆయన వచ్చేసి భగవంతుడి యొక్క హారోస్కోప్ అంటే ఆయన యొక్క మనకి తీస్తారు కదా, కుండలి తీస్తారు కదా, జ్యోతిషం రాయిస్తారు కదా, అది రాయిస్తాడనమాట. రాసి కానీ కొన్ని సీక్రెట్గా పెడతాడు, అన్నీ చెప్పడనమాట. కానీ వీళ్ళకి ఏం చెప్తాడు అంటే, మీ ఇంచిన ఒక మహాపురుషుడు జన్మ తీసుకున్నాడు, ఆయన జాతకం అంతా చాలా బాగుంది. ఇతను ఏంటి అంటే ఇతను చిన్నపిల్లాడిగా ఉన్నప్పటి నుంచే మన 3 వాళ్ళు ఏవైతే ఉండే మన 14 లోకాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడాను ఏంటంటే డెలివర్ని ఏమంటాం మనం, వాళ్ళందరినీ ఉద్ధరిస్తాడు అని చెప్పేసి చెప్పెళ్తాడనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఆయన యొక్క పుట్టిన తర్వాత ఈ విధంగా ఇంకా అంతేకాకుండా ఇప్పుడు ఈ జగన్నాథ్ మిశ్రాకి ఎప్పుడైతే సచీమాత ప్రెగ్నెంట్తో ఉంటుందో అప్పుడు చాలా మంది దానాలు ఇస్తారు కదా, ఎన్నెన్నో అన్ని రకాలు అందరూ నాకు ఇస్తున్నారు అని అవన్నీ తీసుకొచ్చి స్టోర్ హౌస్లో పెడతాడనమాట. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు పుడతాడో పుట్టిన తర్వాత వాటన్నిటినీ కూడాను బ్రాహ్మణులని అందరికీ పిలిచి ఒక్కటి కూడా ఇంట్లో ఉంచుకున్న అందరికీ కూడా దానాలు ఇచ్చేస్తూ ఉంటారనమాట. అంత ఆనందంతో వీళ్ళందరూ కూడా ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సో అయితే ఇక్కడ మన కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి లాస్ట్లో చెప్తున్నారనమాట, చైతన్య మహాప్రభు ఎంత మెర్సిఫుల్ అంటే మనం ఎప్పుడైతే ఈ భగవంతుడి యొక్క జననం అనేది ఏది ఉందో దాన్ని కనుక మనము చదివినా విన్నా ఏం చేసినా కూడా మనకి భగవంతుడి యొక్క ఏమంటారు ఆయన యొక్క కాళ్ళ దగ్గరికి చేరే అవకాశం దొరుకుతుంది మనకి అని చెప్పేసి మనందరికీ కూడా ఆయన పాద పద్మాలు దక్కుతాయి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. అంతేకాకుండా ఇంకోటి కూడా వాడతారనమాట. ఏంటి అంటే మనము ఒక మనిషి జన్మ తీసుకున్నాము, మనిషి జన్మ తీసుకొని మన అందరి కోసము ఏంటి అంటే ఒక అమృతం లాంటి ప్రేమని అంటే మనకి భక్తిని మనకి ఆయన ఇస్తూ ఉన్నాడు. అది ఒక సముద్రం లాంటిది అనమాట, అమృత ప్రవాహం లాగా సముద్రం లాగా అది పాకుతూ ఉందన్నమాట. దాన్ని వదిలేసి మనం ఈ మెటీరియల్ ఎంజాయ్మెంట్ భౌతిక సుఖము అనేది ఉంటుంది కదా, దాన్ని అదేంటంటే ఒక పాయిజన్ లాగా ఉంటుంది, విషం లాంటిది. ఆ విషం లాంటి నీళ్ళని తాగితే ఏం మనం బతకడం వేస్ట్, అది తాగుతూ ఉండడం. అంటే దీన్ని ఇక్కడ అమృతమైన ప్రవాహాన్ని వదిలేసి ఎవరైతే ఈ మెటీరియల్ ఎంజాయ్మెంట్ భౌతిక ఆనందం అనే దాన్ని పాయిజన్ లాంటిది మన ఇంటి ముందు ఉంది కదా అని దాన్ని తాగుతాను అని అంటే అలాంటి వాళ్ళు జీవించడం కన్నా చనిపోవడం బెటరు అనే విధంగా మనకి కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్పి మనలందరినీ కూడా ఆ అమృతాన్ని తాగండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. హరే కృష్ణ. ఇది మనకి 13వ చాప్టరు, ఆయన యొక్క జననము. ఎవరికి పుట్టారు? జగన్నాథ మిశ్ర సచీమాతకి. సో వాళ్ళు అలా ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళలో
ఏమంటారు ఆ దేవతలు రావడం, ప్రేయర్స్ చేయడం ఇవన్నీ కూడా ఆ సచీమాతకి కనపడుతూ ఉంటుందన్నమాట. ఈమెలో కూడా ఎంత కాంతి వస్తుంది అనేది మనం తెలుసుకున్నాము. ఎన్ని నెలల తర్వాత పుట్టారు? 13 నెలల తర్వాత పుట్టారు. ఏ సంవత్సరంలో పుట్టారు చైతన్య? 1486 ఫిబ్రవరి 18 అనుకుంటున్నా మాతాజీ. ఎస్, ఫిబ్రవరిలో మనం మామూలుగా డేట్ ఎక్కువగా చూసుకోం కాబట్టి పాల్గొన మాసము మనం పౌర్ణమి రోజు అవును. ఆయన జన్మ తీసుకుంటారు. ఏ టైంలో తీసుకుంటారు ఆయన జన్మ? చంద్రగ్రహణం. సన్- సన్సెట్ సంధ్యా సమయంలో సూర్యాస్తమం అయిన తర్వాత ఆయన జన్మం తీసుకుంటాడు. అందుకే మనం కూడా ఇప్పుడు అంతా కూడా ఫాస్టింగ్ చేసి ఆయన కోసం వెయిట్ చేసి ఆ తర్వాత ఆయనకి అభిషేకం చేసి పూజ చేసుకొని మనం ప్రసాదం తింటాం అనమాట ఈరోజు. అందుకే మన సన్సెట్ దాకా ఫాస్టింగ్ ఎందుకు ఉండమన్నారు అంటే మనం భగవంతుడి కోసం వెయిట్ చేయాలన్నమాట. ఆ వెయిట్ చేయాలి అంటే ఊరికే కూర్చొని టీవీ ఛానల్స్ చూస్తూనా కాదు, మనం చాంటింగ్ చేసుకుంటూ భగవంతుడు వస్తున్నాడు అనే ఆనందంతో మనము పూజ దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ కూడా చేసుకోవచ్చు, పూజకి కావాల్సినవి అవన్నీ కూడాను. సో ఈ విధంగా మనం ఈరోజు భగవంతుడికి కొత్త డ్రెస్, ఎలా అయితే సీతా ఠకురాని అద్వైతాచార్య వైఫ్ ఏ విధంగా మంచి మంచి బట్టలు నగలు అన్ని కొనిచ్చిందో ఈరోజు మనం కూడా ట్రై చేయాలన్నమాట. భగవంతుడి కోసం నువ్వు కొత్త బట్టలు, కొత్త నగలు అన్నీ ఇచ్చి కుదిరినంత వరకు మంచిగా ప్రసాదం చెప్పని భోగు కుదిరితే చెప్పని భోగు, రాజభోగు కుదిరితే రాజభోగు, లేదా 4 ఐటమ్సే కుదిరితే 4 ఐటమ్సే చేసి పెట్టి మనము పూజ చేసుకొని మనం ప్రసాదాన్ని స్వీకరించాలన్నమాట. హరే కృష్ణ. ఏమైనా డౌట్లు ఉన్నాయా మాతాజీస్ మీకు? క్లియరా ఈ చాప్టర్? ఎప్పుడు ఎలా ఏ విధంగా ఆయన జన్మ నార్మల్ గా భోజనం చేయొచ్చా మాతాజీ? లేదు మాతాజీ, ఈరోజు ఏకాదశి ప్రసాదమే తినాలి మనం. ఓకే మాతాజీ. ఆఫర్ చేయడం చేయొచ్చు మాతాజీ, అలా అని ఆఫర్ చేయకుండా ఉండాల్సిన పని లేదు. మనం భగవంతుడికి ఆఫర్ చేసేవన్నీ కూడా చెయ్యాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి 14వ చాప్టర్ ఏమనుకున్నాము? ఆయన యొక్క బాల్యం, కౌమారం అనుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి రెండోది వచ్చేసి పౌగండ. పౌగండ అంటే 5 నుంచి 10 సంవత్సరాలు అనేది 15వ చాప్టరు. 16వ చాప్టరు 11 నుంచి 15 సంవత్సరాలు, దాన్ని కైశోర అంటారు. నెక్స్ట్ 17వ చాప్టర్ వచ్చేసి యవ్వన, 16 సంవత్సరాల తర్వాత. సో ఈ లీలల గురించి ఆయన మనకి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనము 14వ దానికి వెళ్దాం అనమాట. ఆయన యొక్క బాల్య లీలలు అనమాట ఇక్కడ. సో ఈ బాల్య లీలలను కూడా మనకి పెద్దగా అంటే వెరీ ఎలాబరేట్గా అయితే రాయలేదు. మనకి చైతన్య భాగవతంలో అయితే వీటి గురించి క్లియర్గా ఉందన్నమాట. నేను ట్రై చేస్తాను ఇందులో చెప్పిన దాన్ని కొంచెము అటు కూడా కొన్ని ఆ లీలల్ని నేను పూర్తిగా చదివిన ఏమన్నా ఉంటే వాటిని మీకు కలిపి నేను చెప్పడానికి ట్రై చేస్తాను దీంట్లో. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ అయిన పంచతత్వాలకి అందరికీ కూడాను నమస్కారం తెలుపుకుంటారు. సో ఫస్ట్ శ్లోక ఎప్పుడు చెప్తాను కదా మనకి డిఫరెంట్గా చెప్తారు అనేసి. సో ఎవరైతే చైతన్య మహాప్రభువుని తలుచుకుంటారో ఎంత డిఫికల్ట్ టాస్క్, ఏదైనా పెద్ద కష్టమైన పని కూడా చాలా సునాయాసంగా చేయగలుగుతామంట. అదే మన చైతన్య మహాప్రభుని తలుచుకోకుండా ఎంత సునాయాసమైన పని మొదలుపెట్టినా అది చాలా కష్టం అవుతుంది అనేసి, అలాంటి చైతన్య మహాప్రభుకి నేను నేను నమస్కారాలు తెలుపుకుంటున్నాను అని చెప్పేసి ఆయన మళ్ళీ తర్వాత చైతన్య మహాప్రభుకి, నిత్యానందకి, అద్వైత గదాధారులు వీళ్ళందరికీ కూడా నమస్కారం తెలుపుకొని ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఎవరైతే చైతన్య మహాప్రభు చక్కగా సచీదేవి కడుపులో నుంచి బయటికి వచ్చాడో, అదే కృష్ణుడిలాగా ఆయన జన్మ తీసుకున్నాడో, యశోదాకి కృష్ణుడు ఎలా పుట్టాడో అదే విధంగా సచీదేవికి చైతన్య మహాప్రభు జన్మ తీసుకున్నారు. ఆయన యొక్క బాల్య లీలల్ని నేను ఇప్పుడు మీకు చాలా సిన్నపిసెస్ అంటే ఒక్కొక్క లైన్లో అనమాట ఆ లీలని ఇప్పుడు ఇలా చేశాడు, ఇలా చేశాడు, ఇలా చేశాడు అని ఆ విధంగా నేను మీకు చాలా సంక్షిప్తంగా చెప్తాను అని చెప్పి చెప్తున్నారనమాట. ఎందుకు నేను అంత సంక్షిప్తంగా చెప్తున్నాను అంటే ఇవన్నీ మీకు చైతన్య భాగవతంలో ఉంది. నేనే మళ్ళీ అది రాసి ఆ బుక్ను పెద్ద చేయాలనుకోవట్లేదు అనేసి మళ్ళీ కూడా మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారనమాట. మనందరికీ ఏంటంటే చైతన్య మహాప్రభు చూడడానికి ఒక నార్మల్గా మామూలు పిల్లవాడిలాగా ఉన్నప్పటికీ కూడా ఆయన చేసే లీలలన్నీ కూడాను కృష్ణుడు ఏ విధంగా అయితే ఆయన చేశాడో అదే విధంగా ఈ లీలలన్నీ ఉంటాయి అని చెప్పేసి మనకు చెప్పుకుంటూ వస్తున్నారనమాట. ఇంకా ఎలా అంటే ఫస్ట్ టైం ఏంటి అంటే ఆయన చిన్నప్పుడు మనం బోర్లా పడతాం కదా, ఫస్ట్ చేసేది ఏంటి బోర్లా పడతాము. సో అలా బోర్లా పడినప్పుడు ఆయన యొక్క
కాళ్ళ మీద ఏంటి అంటే అన్ని రకాల మార్కులు ఉన్నాయన్నమాట. ఓకే. ఆయన యొక్క కాళ్ళ ముద్రలో అనే రకాల అనే సింబల్స్ అనేవి ఉన్నాయన్నమాట. అది ఒకటి లీల చూపిస్తాడనమాట. ఆ తర్వాత ఏంటంటే ఆయన నడవడం మొదలు పెడతాడు కదా! ఆ నడిచినప్పుడు కూడా ఆ కాళ్ళ కింద ఏంటి అంటే ఆ ముద్రలో అన్నీ కూడా మనకి ఎలాగా జెండా ఉండడము, గొడుగు ఉండడము, శంఖం ఉండడము, చక్రం ఉండడము, ఫిష్ ఉండడం, అలా మనకి ఎన్ని రకాలు ఉంటాయో కృష్ణుడి దాంట్లో ఆ విధంగా కొన్ని కొన్ని ముద్ర మార్క్ చిహ్నాలు అనేవి ఉంటాయన్నమాట. అవి కూడా ఆయన చూపిస్తాడనమాట. అప్పుడు వాళ్ళకి అర్థం కాదు తల్లిదండ్రికి, ఏంటిది మనం చూస్తే ఇట్లా కనపడుతున్నాయి ఇవి అనేసి, కానీ మన ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది అర్థం కాదు. అయితే వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు అంటే మేబీ మన ఇంట్లో శాలిగ్రామం ఉంది కదా, ఆ శాలిగ్రామంలోంచి కృష్ణుడు వచ్చుంటాడు బయటికి, ఇక్కడ మన ఇంట్లో ఆడుకుంటూ ఉండుంటాడు, అందువలన ఈ గదిలో ఇవన్నీ కూడా వచ్చున్నాయి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అయితే ఒకరోజు ఏమవుతుంది అంటే వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంటే సడన్గా కృష్ణుడు చైతన్య మహాప్రభు గట్టిగా ఏడుస్తాడనమాట. ఏడిస్తే గబగబా ఆటోమేటిక్ తల్లి కదా సచీమాత పరిగెత్తుకుంటూ వెళ్తుంది, ఒళ్ళోకి తీసుకొని చక్కగా పాలు ఇవ్వడం మొదలు పెడుతుంది అనమాట. అప్పుడు పాలిస్తూ ఉంటే కాళ్ళు ఇలా ఆడిస్తూ ఉంటారు కదా పిల్లలు, అప్పుడు చూస్తే ఆ కాళ్ళ మీద ఈ కింద ఏదైతే ఫ్లోర్ మీద కనిపించాయో ఆ మార్క్స్ అన్నీ కూడా చిహ్నాలన్నీ కూడా ఆ కాళ్ళ మీద కనపడతాయి అనమాట. వెంటనే సచీమాత జగన్నాథ మిశ్రాన్ని పిలుస్తుంది, తొందరగా రండి 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 అని. ఏంటి అంటే అప్పుడు ఆ కాళ్ళు చూపిస్తుంది అనమాట, అరికాళ్ళు. చూడు ఈ అరికాళ్ళలో మనం చూసిన మార్కులన్నీ ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి. వెంటనే ఈయన కూడా ఆశ్చర్యపోతాడు అనమాట. వెంటనే నీలాంబర చక్రవర్తిని పిలుచుకొస్తాడు. పిలుచుకొచ్చి ఏంటి మాకేం అర్థం కావట్లేదు, ఈయన కాళ్ళ మీద ఏంటి కృష్ణుడికి ఉండే చిహ్నాలన్నీ కూడా కనపడుతున్నాయి, మాకేం అర్థం అవట్లేదు అంటే అప్పుడు నీలాంబర చక్రవర్తి చెప్పాడు అనమాట, నేను ఆల్రెడీ ఆయన జాతకం అంతా రాసి పెట్టాను కదా, ఇదిగో దీంట్లో ఇదన్నీ కూడా నేను మీకు అన్నీ చెప్పలేదు. ఆ రోజు నేను ఒక గొప్ప వ్యక్తి జన్మించాడు, ఆయన మూడు లోకాలను ఉద్ధరిస్తాడు అని మాత్రమే నేను మీకు చెప్పాను అని చెప్పేసి అప్పుడు ఆయన చెప్తాడనమాట. ఈయనకి మొత్తం కూడా 32 చిహ్నాలు ఉన్నాయి మొత్తం శరీరంలో అని చెప్పేసి చెప్తారనమాట. అవి ఎలాగున్నాయి అని అంటే మనకి దాంట్లో ఒక 5 వచ్చేసి మనకి దీనికి ఏంటంటే ఈయన ఊరికే అవి ఏంటి అనేది రాశారు, కానీ శ్రీల ప్రభుపాద మాత్రం వాటన్నిటిని కూడా ఏంటి అని చెప్పుకొచ్చారనమాట. మనకి ఆ 32లో ఒకటి 5 వచ్చేసి ఏంటి అంటే అవి ఆయన బాడీలో ఉన్న అంటే అంటే మన అంగాలు పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట. అవి ఏంటి అంటే ఆయన ముక్కు మనుషులు కూడా అందరికి ఉండే కన్నా ఇంకా పెద్దదనమాట. ఈ ఆర్మ్స్ చేతులు ఇలా పెడితే ఆయన మోకాళ్ళ దాకా కిందకు వస్తాయి అనమాట, ఆయన చేతులు ఇట్లా కిందకి వేస్తే. సో అంత పెద్దవి అనమాట. ఈ చిన్న ప్లేస్ ఉంది కదా, ఇది కూడా చాలా పెద్దది. కళ్ళు పెద్దవి, నీస్ అన్నమాట, మోకాళ్ళు కూడా ఆయనవి చాలా పెద్దవి. ఈ విధంగా 5 పార్ట్లు అనేవి ఆయన్ని పెద్దగా ఉన్నాయి అని చెప్తారనమాట. ఇంకో 5 పార్ట్లు ఏంటి అంటే చాలా ఫైన్ కరెక్ట్గా అనమాట, ఉండాల్సినట్టుగా ఉంటాయి అన్నమాట. అవి ఏంటి అంటే స్కిన్ మనకి చర్మం అనమాట, చాలా స్మూత్గా చాలా షైనింగ్గా అలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ చేతికి వేళ్ళు చివర్లు ఉంటాయి కదా, అవి ఎంతో ముద్దుగా అందంగా ఉంటాయి అన్నమాట ఆయనవి. నెక్స్ట్ పళ్ళ వరస, మళ్ళీ మన బాడీ మీద ఉండే హెయిర్, మళ్ళీ తల మీద ఉండే జుట్టు, ఇవన్నీ కూడా చాలా ఫైన్గా చక్కగా ఉండాల్సిందంటే ఎలా ఉండాలో అలా ఉన్నాయి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి 7 పార్ట్లు అనమాట, అవి రెడ్డిష్ కలర్లో ఉంటాయి అనమాట ఆయనవి. అవి ఏంటి అంటే కళ్ళు, మళ్ళీ ఈ అరికాళ్ళు, నెక్స్ట్ అరిచేతులు. ప్యాలెట్ అంటే ఏంటి మాతాజీ, నాకు అది రాలేదు. పలెటే అంటే PALATE, నాకు అర్థం కాల. ఇక్కడ ఈ నెయిల్స్, ఇక్కడ గోల్డ్ ఉంటాయి కదా, ఈ గోళ్ళ కింద చూడండి మనకి మామూలుగా కొంచెం తెల్లగా ఉంటుంది, గట్టిగా నొక్కితేనే మనకి ఎర్రగా అవుతుంది, కానీ ఈయనకి ఈ ప్లేస్ అంతా కూడా రెడ్డిష్గా ఉంటుంది అనమాట. ముక్కు కూడా ఆయనకి రెడ్గా ఉంటుంది. ఈ వేస్ట్, మళ్ళీ నోరు, ఇవన్నీ కూడా రెడ్డిష్గా ఉంటాయి అని చెప్పేసి సారీ రైజ్డ్ మాతాజీ అంటే ఎత్తుగా ఉంటాయి అన్నమాట. ఓకే, కొన్ని అవి రెడ్డిష్ పార్ట్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని ఏంటంటే ఎత్తుగా ఉంటాయి అన్నమాట, అవి కూడా ఈ చెస్ట్ అనేది, షోల్డర్ పార్ట్స్ అనేది, నెయిల్, మళ్ళీ నోస్, మళ్ళీ ఆయన మౌత్, వేస్ట్, ఇవన్నీ కూడా పెద్దగా అన్నమాట, ఎత్తుగా ఉంటాయి. సో మీకు ఇందాక కొంచెం నేను కన్ఫ్యూజ్ అయినట్టున్నాను. రెడ్డిష్ వచ్చేసి కళ్ళు, అరికాళ్ళు, అరిచేతులు, మళ్ళీ పల్లెటే అన్నారంటే నేను అనుకోండి ఇది అనుకుంటున్నాను, ఈ పార్ట్ అనుకుంటున్నాను. నెక్స్ట్ గోళ్ళు,
మళ్ళీ ఈ అప్పర్ కరెక్ట్ అంటే ఒక్కసారి రేవతి గోపి మాత చెప్పినట్టున్నారు టంగ్ దగ్గర ఏదో ప్లేస్ అనేసి నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్ గా మేబీ నాలుక అయ్యి ఉండొచ్చు అనుకున్నాను, కానీ టంగ్ అని రాయలేదు కదా అని డౌట్ వచ్చింది నాకు. మాతాజీ పైన ఇది ఉంటది కదా, కపాలం అంటారు కదా మాతాజీ, ఆ టాప్ ఇక్కడ పైన కాదు కాదు కొన్ని నాలుగు అంగుడు కపాలం. అంగుడు మాతాజీ అంగుడు అంగీట. ఓకే ఓకే ఓకే. ఓకే మాతాజీ. సో అది నెక్స్ట్ వచ్చేసి పెదాలు అనమాట. పై పెదము కింది పెదము కూడా రెడ్ కలర్ లో ఉంటది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఇంకో 3 పార్ట్స్ ఏంటి అంటే మనకి ఈ నెక్, మళ్ళీ ఈ ఏమంటారు తొడాలు, మళ్ళీ మేల్ ఆర్గాన్, ఇవి చాలా స్మాల్గా ఉంటాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా బ్రాడ్గా అంటే చాలా వెడల్పుగా ఎలా ఉంటాయి అంటే ఆయన ఈ నడుము అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ 4 హెడ్ ఏదైతే ఉంటుందో మనకి నుదురు అంటాం కదా, ఈ నుదురు, ఈ చెస్ట్, ఇవన్నీ కూడా చాలా బ్రాడ్గా ఉంటాయి అనమాట. ఇంకా వచ్చేసి ఇంకా చిన్న 3 ఏవైతే ఉంటాయో అవి లోతుగా ఉంటాయి. అంటే ఎలా అంటే మనకి ఈ నావెల్, మనకి బొడ్డు, మళ్ళీ వచ్చేసి ఆయన వాయిస్, ఇవన్నీ కూడా చాలా లోతుగా ఉంటాయి అని చెప్పేసి ఈ విధంగా ఆయన 32 సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ నోట్ చేసి పెట్టాను అని చెప్పి చెప్తారు. అంతేకాకుండా ఇంకా ఆయన కాళ్ళ మీద ఈ ముద్రలు కూడా ఉంటాయి అనేది ఇవన్నీ కూడా రాసి పెడతారు అనమాట. దీన్ని ఏమంటారు అంటే సాముద్రిక అంటారంట. అది మొత్తం రాసి పెట్టి దాన్ని చేసేదాన్ని సాముద్రిక అంటారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇది అయిన తర్వాత మనకి ఆ విధంగా ఓకే, ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. కానీ అర్థమైనా కూడా ఏ రోజు కూడా వీళ్ళు మళ్ళీ మనకేమో భగవంతుడు అని ఏ రోజు వాళ్ళు అనుకోలేదు. ఓకే, ఏదో ఒక గొప్ప వైష్ణవుడు మన ఇంట్లో జన్మ తీసుకున్నాడు అనుకున్నారు. కానీ అక్కడ నీలాంబర చక్రవర్తి ఇంకా ఏం చెప్తారు అంటే ఈ బాబు ఏంటి అంటే ఇటు తల్లి వైపు వాళ్ళని, అటు తండ్రి వైపు వాళ్ళని అందరికీ కూడా మంచి పేరు తీసుకొస్తాడు. అంతేకాకుండా ఈయన వైష్ణవిజాన్ని బాగా కూడా నేర్పుతాడు అని చెప్పేసి ఇంక ఇతనికి మనం పేరు పెడదాము, మంచిగా ఏమంటారు నామకరణం చేద్దాము అని చెప్పేసి దాన్ని పెద్ద ఎత్తున చేయాలి అని చెప్పి నీలాంబర చక్రవర్తి చెప్తాడనమాట. వెంటనే మరుసటి రోజు బ్రాహ్మణులను పిలవడము, ఆయనకి పెద్ద ఎత్తున నామకరణం చేస్తారు. సో అందుకని ఆయనకి నామకరణం కూడా నీలాంబర చక్రవర్తి చెప్తారు, విశ్వంభర అని పెట్టండి అని చెప్పి చెప్తారు. ఫస్ట్ కొడుకు పేరేంటి, మళ్ళీ వీళ్ళ అన్న పేరేంటి, చైతన్య మహాప్రభు అన్న పేరు విశ్వరూప, ఈయన పేరు విశ్వంభర. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకే? ఎందుకంటే నేను కన్ఫ్యూజ్ అయ్యాను కాబట్టి మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా మరీ చెప్తున్నాను. నేను కాసేపు డౌట్ వచ్చేది విశ్వరూప విశ్వంభర అనేసి. సో ఈయన ఎందుకంటే వీళ్ళందరినీ ఉద్ధరిస్తాడు కాబట్టి వాళ్ళని అందుకొని విశ్వంభర అని ఆయనకి పెడతాడు అనమాట. సో ఆ విధంగా వాళ్ళకి చెప్పేసి అక్కడి నుంచి నామకరణం అయిన తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. ఇక్కడ జగన్నాథ్ మిశ్రా వచ్చేసి అందరికీ, బ్రాహ్మణులకి, పత్నులకి, అందరికీ కూడా దానం చేస్తాడు. ఎంతో ఆనందంతో ఆ ఫంక్షన్ అయిన తర్వాత నందబాబా ఏ విధంగా అయితే చేస్తాడో అదే విధంగా ఈయన కూడా అందరికీ పంచడాలు, ఇవన్నీ కూడా ఒక పెద్ద ఫెస్టివల్ లాగా జరుగుతుంది అనమాట. ఇంకా ఆ తర్వాత ఆయన పాకడం మొదలు పెట్టాడు అనమాట. ఎప్పుడైతే ఆయన పాకడం మొదలు పెడుతూ ఉన్నాడో ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు వాళ్ళకి చేసి చూపిస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ఏంటి, ఆ పాకుతూ వస్తూ సడన్ గా ఏడుస్తాడు అనమాట. ఎందుకు ఏడుస్తాడో అర్థం కాక ఆ చుట్టూతో ఆడవాళ్ళు చేరి అన్ని రకాలు చేస్తారనమాట. ఎప్పుడైతే వాళ్ళు చాంటింగ్ చేస్తారో అప్పుడు ఆయన ఏడుపు ఆపేవాడు. సో ఇది ఒక ఆట కింద అయిపోయేది అనమాట. కావాలని అందరు లేడీస్ రావడము, ఆయన చుట్టూ చేరడము, చక్కగా డ్యాన్స్ చేస్తూ చాంటింగ్ చేయడము, ఈయన నవ్వడము, ఇవన్నీ కూడా జరిగేదన్నమాట. సో ఆ విధంగా ఇంకా కొంచెం పెద్దదవుతూ ఉండగా ఆయన చిన్నగా లెగ్స్ అంటే నడవడం అనేది మొదలు పెట్టాడనమాట. సో ఆ విధంగా నడవడం మొదలు పెట్టినప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా, లీల ఆయన ముద్రలు చూపించడం అదంతా కూడాను యాక్చువల్గా తర్వాత కూడా ఇంకోసారి ఆ విధంగానే ఆయన చూపిస్తూ ఉంటాడనమాట. సో ఇంకా తర్వాత చిన్నగా పిల్లలతో ఆడడం అనేది మొదలు పెడుతూ ఉంటాడనమాట. సో అయితే ఆ రోజు ఏమవుతుందంటే పిల్లలతో ఆడుతూ ఉంటాడు. అప్పుడు సచీమాత ఏంటంటే చక్కగా ఒక పాట్లో ఏమంటే ఆయనకి రైస్ ఒక వేపిన మొరమరాలు లాంటివి ఉంటాయి కదా, అది మళ్ళీ ఒక స్వీట్ తీసుకొచ్చి సందేశ్ లాంటిది తీసుకొచ్చి తిను అని చెప్తుంది అనమాట. సో అయితే అక్కడి నుంచి చెప్పేసి తినమని చెప్పేసి ఆమె పనులు చేసుకోవడానికి వెనక్కి వెళ్తూ ఉంటుందన్నమాట. వెనక్కి వెళ్తూ ఉంటే ఈ చైతన్య మహాప్రభు ఏం చేస్తాడు, వాళ్ళ అమ్మ అటు వెళ్ళిపోయింది అనేసి దొంగచాటుగా ఫ్రెండ్స్ వెనకాల ఉండేసి మట్టి తినడం మొదలు పెడతాడనమాట. ఎప్పుడైతే ఆయన మట్టి తినడం చూస్తుందో వెంటనే ఇమ్మీడియట్ గా సచీమాత వెనక్కి వస్తుందన్నమాట. వచ్చి ఏంటి నువ్వు ఎందుకు ఇలా తింటున్నావు,
మట్టి, ఇది అసలు మంచిది కాదు ఇది అని చెప్పేసి ఆయన చేతిలో దాన్ని లాగేసుకుంటుంది అనమాట. లాగేసుకొని నువ్వెందుకు, నీకు ఆకలి వేస్తే నేను ఆల్రెడీ ఇవి ఇచ్చాను కదా అని చెప్పేసి చెప్తుందనమాట. కానీ చైతన్య మహాప్రభుకి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చేసి, నువ్వు ఎందుకు నా దగ్గర నుంచి ఈ మట్టి లాక్కున్నావు, నేను మట్టి తింటే నీకు తప్పేంటి, దాంట్లో తప్పేముంది అనేసి ఇంకా చెప్తాడనమాట. అంటే నేను నీకు ఆకలిగా ఉంటే నేను ఇవి ఇచ్చాను కదా, మట్టి ఎందుకు తినాలి అంటే, నువ్వు ఇచ్చింది మాత్రం మట్టి కాదా, ఈ మట్టిలో ఇంచే కదా ఇవి వచ్చాయి, ఈ రైస్ కానీ ఇవన్నీ కూడాను వాటితోనే కదా నువ్వు చేసింది, సో అవి కూడా మట్టి నుంచే వచ్చాయి, ఎందుకు నన్ను మట్టి తిననివ్వు, దీనికి దానికి తేడా ఏంటి అనేసి అడుగుతాడనమాట. అప్పుడు ఆమెకి చాలా బాధ అనిపిస్తుంది. ఇదేంటి ఈయన ఇట్లా తయారైపోయాడు, నా కొడుకు మాయావాదం లాగా తయారైపోయాడు, అన్నీ ఒకటే అంటాడేంటి, ఈ మట్టియను ఈ ధాన్యము ఈ స్వీట్లు ఒకటేలా అవుతాయి అని చెప్పేసి అప్పుడు ఆమె ఒక మంచి ఉపాయం తీసుకుంటుంది అనమాట. ఆయనకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎట్లాగా అంటే, ఓకే నువ్వు చెప్పింది నిజమే, రెండు కూడా మట్టి నుంచే వచ్చాయి, నేను కాదనట్లేదు, కాకపోతే ఎప్పుడైతే మనకి ఈ మట్టి ఉంటుందో దాంట్లో మనం మొక్క వేసి నాటి అది ట్రాన్స్ఫర్ అయిపోయి మనకి ఒక గ్రెయిన్ లాగా, అంటే వరిలాగో గోధుమలాగో ఏదో ఒకటి వస్తుంది, దాన్ని తింటే ఏమవుతుంది, మనకి ఏమంటారు, మనకి పోషకాలు వస్తాయి మనకి. ఓకే, ఆ తర్వాత అప్పుడు మనము స్ట్రాంగ్ అవుతాము. ఓకే, శక్తి వస్తుంది, దానివలన పోషకాలు వస్తాయి, మనం స్ట్రాంగ్ అవుతాము. అయితే ఇప్పుడు నువ్వు ఈ మట్టి తిన్నావు అనుకో, ఇది ఏంటంటే ఒక క్రూడ్, అంటే ఏంటంటే దాన్ని ఏమీ చేయకుండా ఉన్నది, దీనివల్ల ఏమి ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఈ మట్టి అయినా చూడు, ఈ మట్టిని కనుక మనం మామూలుగా నీళ్లు పోసామనుకో ఏమైనా ఉపయోగం ఉంటుంది, అదే దాన్ని చక్కగా కుండలాగా తయారు చేసిన తర్వాత దానిలో నుంచి మనము చక్కగా నీళ్లు తీసుకొచ్చుకోవచ్చు, ఈ విధంగా చేయొచ్చు. అందుకని ఎప్పుడూ కూడా మనం డైరెక్ట్గా దాన్ని అలా తినకూడదు. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇప్పుడు అది ఏదైతే దాన్ని మారుతుందో దాన్ని మనం తీసుకోవాలి, ఇది అది ఒకటి కాదు అనేసి ఆమె ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. అప్పుడు లార్డ్ అంటాడనమాట, ఇదంతా నాకు ముందు ఎందుకు నేర్పలేదు నువ్వు అనేసి. ఎందుకు అంటే మాయావాద సిద్ధాంతంలో చెప్పేది కరెక్ట్ కాదు, నా తల్లికి కూడా తెలుసు అని నిరూపించడానికి లీల చేస్తాడనమాట భగవంతుడు. నువ్వు ఇదంతా నాకు ముందే చెప్పాలి కదా. అవును, ఇక నువ్వు చెప్పింది కరెక్టే, నేను ఏ రోజు కూడా ఇంక మట్టి తిననమ్మా, చక్కగా నువ్విచ్చినయే తింటాను, నాకు దీనన్నిటికన్నా కూడాను నీ పాలంటేనే ఇష్టము అనేసి వాళ్ళ అమ్మ ఒడిలో ఎగిరి కూర్చొని పాలు తాగుతాడనమాట. సో ఈ విధంగా ఆయన లీలలు చేసుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట. సో ఇంకా ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఆ ఆ, ఇంకా కొంచెం పెద్ద అవుతూ ఉంటాడు. సో పెద్ద అవుతూ ఉండగా మనకి ఒకసారి మీ అందరికీ గుర్తుందా, దామోదరి వాళ్ళ స్టూడెంట్స్ తోటి మనకి ఒక లీల చేసి చూపించింది, మీ అందరికి ఎవరికైనా గుర్తుందా అది? ఎస్ ఒక మాతాజీ బ్రాహ్మణుడు గుర్తుంది. వస్తాడు, గుర్తుంది గుర్తుంది కదా. మాతాజీ. ఓకే. యా. సో ఏదంటే యాక్చువల్గా ఏంటంటే ఆ ఒక బ్రాహ్మడు వస్తాడనమాట. ఆ బ్రాహ్మడు ఏంటి అంటే ఆయన ప్రసాదము యాక్చువల్గా ఆ రోజుల్లో ఏంటంటే వీళ్ళు తిరుగుతూ ఉంటారు కదా మనకి ఈ 4 మాసాల్లో. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అక్కడికి అనుకోకుండా ఈ నవద్వీపం వస్తాడనమాట, మాయాపూర్కి. వచ్చిన తర్వాత ఈ జగన్నాథ్ మిశ్రా వాళ్ళ ఇంటికి వస్తాడు. సో చాలా ఆనందపడతారు అనమాట ఆయన్ని చూసి. ఓ మీరు బ్రాహ్మణులు, మీరు చక్కగా వచ్చారు ఇక్కడికి, అంటే నా దగ్గర ఒక శాలిగ్రామం ఉంది, గోపాల శాలిగ్రామం, నేను దీనికి ప్రసాదం పెట్టుకోవాలి, నేను వంట వండుకోవాలి అంటాడనమాట. ఇదంతా కూడా మనకి దీంట్లో లేదు, ఒక్క లైనే ఇచ్చారు, నేను దీంట్లో చదివాను, చైతన్య భాగవతంలో చదివాను, సో అది మీకు చెప్తున్నాను అనమాట. సో అప్పుడు ఆయన అంటాడు, జగన్నాథ్ మిశ్రా, నేను చక్కగా మీకోసం అన్నీ కూడా ఇంటింటి ఇల్లు అలుకుతారు, చక్కగా ధాన్యం అన్నీ కూడా కావాల్సిన సరుకులు అన్నీ తెచ్చి పెడతారు, ఇంకా ఓకే అండి మీరు వచ్చారు, మాకు మా జన్మ ఎంతో ధన్యమైంది, మీరు చక్కగా ప్రసాదం వండి పెట్టుకోండి అని చెప్పేసి మా జగన్నాథ్ మిశ్రా పక్కకు వస్తాడనమాట. సో ఆయన చక్కగా ఉన్న వాటన్నిటిని తీసుకొని ఆయన మడి కట్టుకొని చక్కగా ప్రసాదం చేసుకుంటాడు. ప్రసాదం చేసుకొని ఆఫర్ చేస్తూ ఆ గోపాలను పిలుస్తాడనమాట. గోపాలను పిలిస్తే వెంటనే ఈ చైతన్య మహాప్రభు వచ్చేస్తాడు. వచ్చేసి చక్కగా ఆ ప్లేట్లో ఉన్న ప్రసాదంలోంచి ఇలా ఒక గుప్పెడితోటి అన్నం ఇట్లా పట్టుకొని తింటూ ఉంటాడనమాట. తినబోతూ ఉంటే, అయ్యయ్యో పిల్లవాడా నువ్వు ఎంగిల్ చేసావా అనేసి బాధపడతాడు. బాధపడితే అప్పుడు వెంటనే ఆరుపుకి జగన్నాథ్ మిశ్రా వస్తాడు. ఒరే నువ్వెంత పని చేసావురా నువ్వు అని చెప్పేసి వాడిని ఇట్లా అంటే కసరబోది కొంచెం కొట్టబోతాడనమాట. కొట్టబోతే అప్పుడు ఆపుతాడు ఈ బ్రాహ్మణుడు. అయ్యయ్యో పిల్లవాడిని అట్లా అనకూడదు, అది పోర్లే ఏదో ఆకలేసి
ఉంటుంది, వచ్చి ముట్టుకున్నాడు, ఏం పర్వాలేదు, భగవంతుడికి కూడా ఇష్టం లేదనుకుంటా నేను తినడము, అందుకొని నాకు ఆ ప్రసాదం వద్దంటున్నాడు, ఏదో ఆకులు అలములు తీసుకురండి, పళ్ళు ఏవోటి, నేను వాటిని దవిడికి పెట్టుకొని నేను తినేస్తాను అంటాడు. అయితే ఈ జగన్నాథ మిశ్రా సత్యమాత చాలా బాధపడతారనమాట. మా ఇంటికి వచ్చి మీరు పస్తులు ఉంటే ఎట్లాగా, మా వల్ల కాదు, మేము తట్టుకోలేము దీన్ని, మళ్ళీ ఇంకొకసారి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి, నేను మళ్ళీ శుభ్రం చేయిస్తాను, ఫాస్ట్గా 5 నిమిషాలు మీకు రెడీ చేసి ఇస్తాను, మీరు మళ్ళీ వండుకొని తినండి, ఈసారి మా బాబుని ఇక్కడ ఉండకుండా మేము వేరే ఇంటికి తీసుకొని పోతాము, ఇక్కడ ఉండకుండా మీరే వండుకొని ఆఫర్ చేసుకొని తినండి అని ఇంక వాళ్ళు అంతా బతిమలాడితే ఇంకా పాపం ఈయన బ్రాహ్మణుడు అంటాడు, సరేనయ్యా, ఓకేలే, సరే చేస్తాను అనేసి మళ్ళీ కూడా క్లీన్ చేసి మీ పిల్లవాడిని ఎత్తుకొని సచీమాత ఒక వేరే వాళ్ళ ఇంటికి, పక్కే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఇక్కడ వండుకుంటాడు, వండుకొని మళ్ళీ మంత్రం చదువుతాడు అనమాట. మంత్రం చదివేటప్పటికి ఈయనేంటి ఆల్రెడీ లోపల ఎక్కడో ఉన్నాడు, అందరూ ఏమనుకుంటున్నారు, చక్కగా ఆయన్ని ఆడించేసి పడుకోబెట్టాము అని అనుకుంటున్నారు అనమాట. ఆయన పడుకున్నాడు ఇంకా రూమ్ లోపల అనుకొని వీళ్ళు ఉంటారనమాట. ఉంటే ఈయనేం చేశాడు, చక్కగా ఆయన పిలిచిన వెంటనే ఇక్కడ ప్రత్యక్షం అయిపోయాడు, మళ్ళీ తిన్నాడు. అయ్యయ్యో అనేసి ఇంకా సరే ఈసారికి ఇంకా నాకు వల్ల కాదు, నేను ఇంకా చెయ్యలేను, నా వద్దు, వదిలేయండి, ఇంకా నాకు కందమూలాలు ఏమన్నా ఇవ్వండి అని చెప్పేసి భగవంతుడు నాకు హింటిస్తూ ఉన్నాడు, నువ్వు ఇంకా తినడానికి అరుగుడివి కాదు అని చెప్పి చెప్తున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటే అప్పుడు బాధలో ఉంటారన్నమాట జగన్నాథ్ మిశ్రా. సరిగ్గా అదే టైంకి విశ్వరూప వస్తాడనమాట. విశ్వరూప అందాన్ని గురించి పొగుడుతారు అక్కడ, ఆయన యొక్క కాంతి, ఆయన ఎంత అందంగా ఉంటాడు అనేసి, అంటే ఆయన చూస్తూనే అట్లా అట్రాక్ట్ అయిపోతాము అని చెప్పేసి చెప్తారనమాట. సో ఆయన వచ్చి ఆయన చెప్తాడనమాట, మా తమ్ముడు ఏదో చిన్న పిల్లవాడులేండి, ఇట్లా చేశాడు, మాకు భగవంతుడు ఏమీ అట్లాగా అనుకోడు, ఎవరైనా ఆయన భక్తులు అలాగా ఉపవాసం ఉండడం అనేది భగవంతుడికి నచ్చదు, మీరు ఇంకొకసారి ట్రై చేయండి, మీరు ఆ కందమూలాలు తింటే మా ఇంట్లో అందరూ కూడా బాధపడతారు, వాళ్ళే కాదు నేను కూడా బాధపడుతున్నా అంటే అలా చిట్టి చిట్టిగా ఆయన మాటలు చెబుతూ ఉంటే అంత మంత్రముగ్ధుడైపోతాడు అనమాట ఆ బ్రాహ్మణుడు. అప్పుడు దాకా ఏంటి ఇంక వద్దు అనుకున్న అతను, సరే మూడోసారి కూడా నేను మళ్ళీ ప్రయత్నిస్తాను అని చెప్పేసి మూడోసారి కూడా వండుతాడు. ఈసారి ఏంటి అసలు ఈయన తలుపు లోపల పెట్టి గడి పెట్టి అందరూ కూడా బయట కూర్చుంటారనమాట. బయట కూర్చొని కాపలా కాస్తూ ఉంటారు. అయితే ఈసారి ఏంటి ఆయన ఆఫర్ చేసేటప్పుడు పిలుస్తూ ఉంటే ఈయన వస్తాడనమాట. ఈయన వచ్చి తీసుకొని, అయితే వీళ్ళందరికీ కూడా ఒక మాయాదేవిలాగా కమ్మేసి వీళ్ళందరూ నిద్రపోతారు. అందరూ కూడా నిద్రపోతే ఈయన దగ్గరికి వెళ్ళి ఈయన తింటూ ఉంటే, ఏంటి బాలక నువ్వు ఇట్లాగా, ఏంటి ఇన్నిసార్లు ఈ విధంగా చేస్తున్నావు అంటే, నీకు అర్థం కావట్లేదా, నువ్వు నన్ను ఎన్నిసార్లు పిలుస్తున్నావు, నువ్వు పిలిచినప్పుడల్లా నేను నీకు దర్శనం ఇవ్వడానికని వస్తున్నాను, నీకెందుకు అర్థం కావట్లేదు అని ఆయనకి అప్పుడు ఆయన యొక్క రూపాన్ని చూపిస్తాడనమాట. అప్పుడు అర్థమైపోయి ఆయన ఆనందంతో అసలు ఆఫర్ చేస్తాడు కదా, ఫుడ్నంతా మీద వేసేసుకొని పామేసుకొని కింద పడి దొర్లేసి అసలు ఎంత అంటే ఇంకా ఆనందంతో కింద మీద పడిపోతూ ఉంటాడనమాట. అప్పుడు వీళ్ళందరికీ మెలకు వస్తుంది, ఏంటి ఏమైంది అనేసి చూస్తే ఇతను ఇదిగా చేస్తాడనమాట. చేస్తే అప్పుడు చెప్తాడు, మీ ఎంట మామూలుగా కాదు నాయనా, భగవంతుడు పుట్టాడు అని చెప్పేసి చెప్పుకుంటూ ఇంకా ఆయన అక్కడి నుంచి ఆ ప్రసాదం తినేసి ఆనందంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఎక్కడికక్కడ ఆయన చూపిస్తూ ఉంటాడు, కానీ వీళ్ళకి ఏంటంటే ఆ మాయ వలన వాళ్ళు మర్చిపోతూ ఉంటారనమాట. ఆ తర్వాత ఒకరోజు ఏంటి అంటే ఈయనకి ఎప్పుడు కూడా సచీమాత బంగారం అంతా పెడుతూ ఉందన్నమాట. అయితే ఒక ఇద్దరు దొంగలు ఉంటారు. వాళ్ళిద్దరూ ఏంటి అంటే వచ్చి ఓకే ఎలా అయితే ఏముందిలే, మనము ఈ అబ్బాయిని తీసుకొని పోదాము అనేసి ఆ పిల్లోని తీసుకొని భుజాల మీద పెట్టుకొని, ఎలాగంటే మామూలుగా ఆడించడానికి, ఎందుకంటే ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, అతను ఆడిస్తూ ఉంటారు, సో అందుకని ఎవరికి అనుమానం రాదనమాట. సడన్గా చూస్తే అక్కడ మనకి ఈ చైతన్య మహాప్రభు కనిపెట్టడం, ఈ విశ్వంబర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు, విశ్వంబర్ ఎక్కడికి వెళ్ళిపోయారు అనేసి వాళ్ళందరూ వెతకడం మొదలు పెడతారనమాట. మేము చూడలేదు, మేము చూడలేదు, మేము చూడలేదు అని అనుకుంటూ ఉంటారు. సో వీళ్ళు ఏమనుకుంటారు, మనం తిన్నంగా ఈ పిల్లోడిని ఎత్తుకొని మనం తేరుగా మన ఇంటికి వెళ్ళిపోదాము, అక్కడికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా ఇవన్నీ ఒలిచేసుకుందాము, మనం ఏదో ప్రసాదం పెడదాము అది అని చెప్పేసి అట్లా తీసుకొని వెళ్ళిపోతారనమాట. తీసుకొని వెళ్ళిపోయి ఇంక మన ఇంటికి వచ్చాము అనుకొని దించబోతూ ఉంటారనమాట. చూస్తే ఏమైంది, ఎదురుగా అందరూ మళ్ళీ జగన్నాథ్ మిశ్రా ఇంటికే వచ్చారు. అక్కడ వీళ్ళందరూ గూడు కట్టుకొని పిల్లోడు ఏమైపోయాడు అని దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో అప్పుడు వీళ్ళిద్దరూ వచ్చేసి పిల్లోని దించుతారు. సో పరిగెట్టుకుంటూ ఈ చైతన్య మహాప్రభు
జగన్నాథ్ మిశ్రా దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్తే అప్పుడు జగన్నాథ్ మిశ్రా ఎవరు తీసుకెళ్లారు నిన్ను, నువ్వు ఎట్లా వచ్చావు ఏంటి అంటే ఆ ఇద్దరిని చూపిస్తాడు అనమాట. వీళ్ళిద్దరు నన్ను తీసుకొచ్చారు అని. వెంటనే వీళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఎవరు ఏంటి అంటే ఏం లేదు, పిల్లోడు అటేటో వెళ్తూ ఉంటే మేము అడిగి తీసుకొచ్చి మీ దగ్గరికి దింపాము అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. సో ఆ విధంగా వాళ్ళిద్దరికీ కూడా మోక్షాన్ని, ఎందుకు అంటే మళ్ళీ వాళ్ళు గ్రేటా కాదా అక్కడ, ఎందుకు అంటే భగవంతుని వాళ్ళు పైన ఎక్కించుకొని అంతసేపు 2-3 గంటలు వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. సో భగవంతుని ఎత్తుకునే భాగ్యం కలిగిందంటే చూడండి, అందరు దేవతలు కూడా రోజు వస్తూ ఉంటారు భగవంతుని చూడడానికి అనేక రకాలుగాను. సో ఇతనికి ఆ ఎత్తుకునే భాగ్యం కూడా దొరికింది అని చెప్పేసి ఇక్కడ మనకి చైతన్య భాగవతంలో మనకి బృందావన్ దాస్ ఠాకూర్ రాస్తారనమాట. వాళ్ళు ఎంత అదృష్టవంతులైతే వాళ్ళకి ఆ భాగ్యం కలిగింది అనేసి రాస్తారనమాట. ఆ తర్వాత ఏంటి అంటే ఒకరోజు ఏం చేస్తుందంటే ఆ ఆ, ఈ అదే చైతన్య మహాప్రభు ఏంటంటే ఏం పెట్టినా తినడు అనమాట. ఏంటి ఎందుకు నువ్వు తినట్లేదు అంటే నాకు ఇక్కడి నుంచి కాదు, నాకు ఆ, ఏ- హరి ఆ, హిరణ్య అండ్ జగదీశ అని ఇద్దరు ఉంటారనమాట, వైష్ణవ భక్తులు అనమాట ఆ ఊర్లో. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఏకాదశి ప్రసాదం ఉంది, నేను దాన్నే తినాలనుకుంటున్నాను, వెళ్ళి దాన్ని తీసుకురండి అని అడుగుతాడనమాట. జగన్నాథ్ మిశ్రా అంటాడు వాళ్ళ వైష్ణవులు వాళ్ళ ఇంటికి పోయి నేను ఎట్లా తీసుకొచ్చేదని, ఏదో ఒకటి ఇంట్లో ఉన్నదే తినయ్యా అని బతిమలాడతాడనమాట. లేదు లేదు నాకు మీరు అది తెస్తేనే అని. ఇంక మరి పిల్లోడికి మరి తినట్లేదు, ఏది మారాన్ చేస్తున్నాడు, ఇంక తప్పదు అని వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రసాదాన్ని అడుగుతాడనమాట. అయితే వాళ్ళకి ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే ఈరోజు మా ఇంట్లో ఏకాదశి ప్రసాదమే వండి ఉందని, ఆఫరింగ్ చేయబోతున్నాము అని ఆ చిన్న పిల్లవాడికి ఎలా తెలిసింది, అమ్మో అతను అసలు మామూలు పిల్లవాడు కాదు భగవంతుడే అనేసి వాడు ఎంతో ఆనందంతో అనమాట. ఇదంతా కూడా చైతన్య భాగవతంలోనే ఉంది. ఓకే, సో ఎంతో ఆనందంతో ఆ ప్రసాదాన్ని స్వయంగా తీసుకొచ్చి ఇవ్వడము, ఆయన ఎంతో ఆనందంగా తిని వాళ్ళకి అంటే వాళ్ళిద్దరికి అంత భాగ్యాన్ని కలుగజేశాడు అని చెప్పేసి ఆ విధంగా వాళ్ళిద్దరికీ కూడా చేస్తాడనమాట. అంటే అప్పుడు ఏంటంటే ఆయన యాక్చువల్గా ఒక సిక్ అంటే బాగలేదు ఇప్పుడు మనకి జ్వరము అవన్నీ వస్తే తినకుండా మారాన్ చేస్తారు కదా, బతిమలాడుతూ ఉంటాం కదా, ఆ విధంగా యాక్షన్ చేస్తాడనమాట. సో ఈ విధంగా ఇంకా అలా పెరుగుతూ పిల్లలతో ఆడుకుంటూ ప్లేమేట్స్ తోటి చక్కగా అందరికి ఇంకా ఏం చేస్తుంటంటే ఈ పిల్లలందరితో ఆడుతూ ఉంటాడా, ఈ ఆడుతూ ఉండి వెళ్ళి పక్కింట్లో వాళ్ళందరికీ దొంగలించుకొని తీసుకురావడము, వాళ్ళ లేకపోతే ఏమీ చేయకపోతే వాళ్ళ పిల్లల్ని ఏడిపించి రావడము, ఈ విధంగా అన్నీ కూడా చైతన్య మహాప్రభు ఆ, ఎలా అయితే కృష్ణ చిన్నప్పుడు అందరి గోపికల ఇంటికి వెళ్ళి ఏ విధంగా అల్లరి చేసి వచ్చేవాడో అదే విధంగా ఈయన కూడా చేసేవారు. కానీ అది వచ్చి కంప్లైంట్ చేసేవారు, కానీ మళ్ళీ ఆయన చూసిన వెంటనే ఆ కంప్లైంట్ చేసింది కూడా మర్చిపోయి మళ్ళీ ఆయన్ని ఎత్తుకునేవాళ్ళు అనమాట. ఈ విధంగా చేస్తూ ఉండేవాళ్ళు అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారనమాట. సో అయితే ఇంకా రోజు కూడా ఈ యశోదామయ్యకి ఎలా అయితే కంప్లైంట్స్ వెళ్తూ ఉండే అలాగే సచీమాతకు వచ్చేసి ఈ ఆడవాళ్ళందరూ కూడా వచ్చి కంప్లైంట్స్ చెప్తూ ఉంటారనమాట. మీ అబ్బాయి దొంగతనం చేశాడు, అది దొంగతనం చేశాడు, ఇది ఏంటంటే దొంగతనం చేసి ఏమీ దొరకకపోతే మళ్ళీ మా పిల్లల్ని కొడుతున్నాడు, వాళ్ళని గిల్లుతున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. అప్పుడు సచీమాత అంటది ఎందుకు మా అబ్బాయి మీ ఇంట్లో వచ్చి ఎలాగైతే యశోదామాత అనిందో అదే విధంగా మా అబ్బాయి ఎందుకు చేస్తాడు, మా అబ్బాయి ఎందుకు మీ పిల్లల్ని కొడతాడు ఇది అని చెప్పేసి మళ్ళీ కూడా ఆగలేక కృష్ణుని చైతన్య మహాప్రభుని అడుగుతుందనమాట. ఎందుకయ్యా నువ్వు ఈ విధంగా అల్లరి చేస్తున్నావు, ఈ విధంగా ఎందుకు అనేసి అడుగుతుందనమాట. మన ఇంట్లో ఉంది కదా, మన ఇంట్లోనే ఉండొచ్చు కదా, ఇక్కడే ఆడుకోవచ్చు కదా, ఎందుకు అందరూ వచ్చి ఈ విధంగా నాకు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అరిచి గోల చేసి, కొంచెం పిల్లల్ని కోపం వస్తుంది కదా మనకి, కొంచెం గట్టిగా పిల్లోడిని అరిచి తీసుకెళ్లి రూమ్లో వేసేస్తుంది అనమాట. ఇక్కడ చైతన్య మహాప్రభుకి ఎంత కోపం వస్తుంది అంటే అక్కడ ఉన్న ఏమంటారు పాత్రలని అన్నిటినీ కూడా పగలగొట్టేస్తాడు అనమాట, అన్నీ కూడాను. ఇలాగే ఇంకో లీల యవ్వనంలో చేస్తాడు, అది వచ్చినప్పుడు నేను చెప్తాను. దీంట్లో చైతన్య భాగవతంలో చదివాను అనమాట. ఇక్కడ ఏదంటే ఓన్లీ ఆ పాటలు అన్నీ కూడాను పగలు కొట్టేస్తాడు అనమాట కోపంతో. ఎప్పుడైతే ఎలాగైతే మనకి దామోదర లీలలో అవుతుందో ఆ విధంగా అనమాట. సో ఇక్కడ ఇంకా తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఆ పిల్లడు కోపంగా అన్ని పగలు కొడుతూ ఉంటాడో మళ్ళీ ఆ చైతన్య మహాప్రభుని ఒళ్ళోకి తీసుకొని పాలు తాపించుకుంటూ చిన్నగా బతిమలాడుకుంటుంది అనమాట. అమ్మ తప్పమ్మ ఇలా చెయ్యకూడదమ్మా అని అంటే అప్పుడు మళ్ళీ చైతన్య మహాప్రభు చెప్తాడు ఓకే అమ్మ నాకు కూడా సిగ్గు వచ్చింది, నేను ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పులు చెయ్యనులే అమ్మా అని చెప్పేసి ఒప్పుకుంటాడు అనమాట. సో ఈ విధంగా ఏదో
ఒక లీలలు చేస్తూనే ఉంటాడనమాట. సో అయితే ఒకసారి ఏంటంటే చైతన్య మహాప్రభు ఇలా ఆడుతూ ఇట్లా ఇట్లా అంటాడు అనమాట సచీమాతని. అన్నప్పుడు ఏంటంటే ఆమె పడిపోయి మూర్ఛ పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా యాక్షన్ చేస్తుందన్నమాట. ఇంకా అప్పుడు చైతన్య మహాప్రభు చాలా కంగారు పడిపోయి ఏడుస్తూ ఉంటాడు. అందరు ఆడవాళ్ళు కూడా, చుట్టూతో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా వస్తారనమాట. వాళ్ళందరూ వచ్చి అయ్యయ్యో మా ఏం చేసినా కూడా శచీమాత లేవట్లేదు అంటే, అప్పుడు ఈ ఏడుస్తూ ఉన్నాడు కదా ఈ పిల్లోడికి చెప్తారనమాట, నువ్వు గనక వెళ్ళి కోకోనట్ వాటర్ కనుక అదే రెండు కొబ్బరికాయలు కనుక తీసుకొచ్చావు అంటే దానివల్ల మీ అమ్మ తగ్గి లేస్తుంది అని చెప్తారనమాట. ఇలా బయటికి వెళ్తాడు. అలా ఇమీడియట్గా రెండు కొబ్బరికాయలని తీసుకొని వస్తాడనమాట. అందరికీ ఆశ్చర్యం. ఇలా వెళ్ళి అలాగా అసలు ఫస్ట్ అక్కడ ఎక్కడ కొబ్బరికాయలు ఉండవు, ఏడిపించడం కోసం చెప్తారనమాట వీళ్ళు. కానీ ఈయన వెళ్ళి చుట్టుకుని ఇలా వెళ్ళి ఇలా వచ్చి తీసుకొని వచ్చేస్తాడనమాట. అందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి ఇలా తీసుకొచ్చి ఎలా చేశాడు అని చెప్పేసి. నిజంగానే అవి తాగి వాళ్ళ మదర్ లేవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో అంతేకాకుండా ఇంకా ఏం చేస్తూ ఉంటాడు, ఈ పిల్లలతో పాటు గంగా నది స్నానానికి వెళ్తాడు. అక్కడ వెళ్ళి మిగతా వాళ్ళందరితోటి పోట్లాటలు చేయడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడనమాట. అంతేకాకుండా ఇక్కడ వాళ్ళందరూ ఏంటంటే అక్కడ మనకి గోపికలందరూ కూడా ఏ విధంగా అయితే కాత్యాయని వ్రతం చేసుకుంటారో అలాగా దేవతల్ని కొలుచుకోవడానికని ఆ చుట్టుపక్కల ఉన్న ఆడపిల్లలందరూ వచ్చేవాళ్ళు అనమాట. వస్తే వాళ్ళందరి దగ్గరికి మధ్యలోకి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయి వాళ్ళు ఏమి తెచ్చుకున్నారు, పసుపు కుంకాలు, కొన్ని ఆఫరింగ్కి ప్రసాదాలకి అన్ని తెచ్చుకుంటారు కదా, వాటన్నిటినీ తీసుకోవడము. మీరు నన్ను పూజ చేయాలి, నేను యాక్చువల్గా దేవుణ్ణి, నేనే దేవాతి దేవుణ్ణి, నాకు పూజ చేసుకోండి, నాకు చేసినందువలన మీకు మంచి లాభం దొరుకుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట. అంతేకాకుండా మీరు ఈ దుర్గాదేవికి వీళ్ళందరికీ చేస్తున్నారు, వీళ్ళందరూ ఎవరు అంటే నా యొక్క సర్వెంట్స్, నా సేవకులు వాళ్ళు, మీకు తెలుసా నా పనికి చేసే సేవకులు వాళ్ళు. అంతేకాదు శివుడు కూడా నా యొక్క సేవకుడేను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట. వీళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు, ఏంటో ఈ పిల్లోడు ఇట్లా చేస్తున్నాడు అనేసి నవ్వుకుంటూ ఉంటాడు. అయితే ఇంక వాళ్ళు ఇలా నవ్వుకుంటూ ఉన్నారు, నాకేం పూజ చేయట్లేదు అనేసి ఆయనంతటా ఆయనే వాళ్ళు తెచ్చిన ఈ గంధాన్ని ఒంటికి రాసుకోవడము, వాళ్ళు తెచ్చిన పూలమాలని వేసుకోవడము అవన్నీ చేసేసి మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ అంతా కూడా ఏదైతే ప్రసాదం కింద తెచ్చుకుంటారో దాన్ని తినేయడము ఇవన్నీ కూడా చేస్తాడనమాట. చేస్తూ ఉంటే దానికి ఇంక వీళ్ళందరికీ కూడా చాలా కోపం వచ్చేదనమాట. కోపం వచ్చి, ఏ నిమ్మాయి నువ్వు చేసే పని ఇది మంచిది కాదు, నువ్వు మాకు ఒక తమ్ముడు లాంటి వాడివి, ఇలాంటి పనులు చేయడం ఏంటిది, ఇది మంచిది కాదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి చెప్తారనమాట. అప్పుడు ఈయన అంటాడనమాట, మీరు ఇలా అనుకుంటున్నారు కానీ నేను మీ అందరికీ మంచిగా నేను ఆశీర్వాదం ఇస్తున్నాను, మీరందరూ నా సిస్టర్సే, నేను కాదనట్లేదు, కానీ నేను మీ అందరికీ మంచిగా ఆశీర్వాదం ఇస్తున్నాను. ఏంటో తెలుసా, మీకు చక్కగా అందమైన మొగుడు వస్తాడు అని చెప్పేసి. వాళ్ళు కూడా ఇంకా ఎలా అంటే చక్కగా డబ్బు ఉంది వాళ్ళకి, మంచిగా అందగాడు, మంచిగా చదువు ఉన్నవాడు, అలా అన్ని మంచి లక్షణాలతోటి మీకు మంచి భర్త దొరుకుతాడు. అంతేకాకుండా మీకు 7 మగపిల్లలు కూడా పుడతారు. మీరు ఇంకా వాళ్ళందరితోటి ఎంతో కాలం చక్కగా జీవిస్తారు. అందుకే మీరు నాకు చేసుకున్నందువల్ల మీరు ఇంటెలిజెంట్గా ఉంటారు అని చెప్పేసి, అలాంటి వాళ్ళు మీ అందరికీ నేను ఈ విధంగా ఆశీర్వాదం ఇస్తున్నాను అని చెప్తాడనమాట. అయితే అది విన్నంటనే వీళ్ళకి అనిపిస్తుంది కదా, ఆటోమేటిక్గా ఒక మంచి హస్బెండ్ వస్తాడు అది ఇది అని మనకి ఆశీర్వాదం ఇచ్చాడు అంటే లోపల చాలా ఆనందపడతారు. కానీ బయటికి మాత్రం చైతన్య అది విశ్వంబర నువ్వు చేసే పనులు ఏంటిది, లేకపోతే నిమ్మాయి అని పిలుస్తారనమాట. నిమ్మాయి నువ్వేంటిది ఎట్లా చేస్తావు అని పైకి మాత్రం కోపాన్ని చూపిస్తారు, లోపల మాత్రం చాలా ఆనందపడిపోతారు అనమాట ఆశీర్వాదానికి. అయితే కొంతమంది పిల్లలు ఏంటంటే ఎప్పుడైతే ఇలా తీసుకుంటున్నాడో వాళ్ళ కోపంతో వాళ్ళ వస్తువులు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంటారనమాట. వాళ్ళకి చెప్తూ ఉంటాడనమాట, మీరు గనక నాకు ఇవ్వకుండా ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నారనుకో మీకేమవుతుందో తెలుసా, మీకు ఒక ముసలివాడు మొగుడుగా వస్తాడు, అంతేకాకుండా మీకు 4 సౌతులు కూడా ఉంటారు, మీ ఇష్టం అని చెప్తాడు అనమాట. సో ఆటోమేటిక్గా అది విన్నంటేనే ఏమనిపిస్తుంది, మనకి భయం వేస్తుంది కదా, ఏమో చిన్నపిల్లవాడు చెప్పాడు, ఇదేమో నా నిజమైతే ఏమైపోతుంది అని చెప్పేసి మళ్ళీ ఏం బాబోలే అని చెప్పేసి వాళ్ళందరూ భయపడిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి అవన్నీ కూడా చైతన్య మహాప్రభుకి ఇచ్చేవారు అనమాట. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఓకే మీకు కూడా మళ్ళీ సేమ్ ఆశీర్వాదం ఇస్తున్నాను, మీకు చక్కగా 7 కొడుకులు, మంచి హస్బెండ్ వస్తాడు అని చెప్పేసి ఈ విధంగా చిన్న చిన్న లీలలన్నీ చేస్తూ ఉండేవాడు అనమాట. అలాగే ఒకసారి ఏంటి అంటే అక్కడ వచ్చిన ఆడపిల్లలందరిలో ఏంటంటే ఒక
గర్ల్ ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి పేరు లక్ష్మి అన్నమాట. ఆయన వల్లభాచార్య యొక్క కూతురు లక్ష్మీప్రియ అన్నమాట. సో అప్పుడే ఆ చిన్నప్పుడే ఏంటంటే ఆ లక్ష్మీప్రియని చూసిన వెంటనే ఈయన అట్రాక్ట్ అయిపోతాడు. అంటే ఊరికే జస్ట్ నార్మల్ పిల్లలాగా, ఆడుకునే పిల్లలాగా, ఇంకో వేరేలాగా అర్థం చేసుకోకండి. సో అమ్మ అప్పుడు వచ్చి అడుగుతాడనమాట, నువ్వు నా కోసం నాకు నాకు చేసుకో నువ్వు పూజ అంతా కూడాను, నీకు చక్కగా నీకు నీ మైండ్లో నీకు ఏం కావాలని ఉందో అది జరుగుతుంది అని చెప్తే ఆమె అంతా అట్రాక్ట్ అయిపోయి ఆయన మాటలకి నిజంగానే ఆయనకి గంధం రాసి దండ వేసి, అంటే దేవతకి పూజ చేయాల్సిందంతా కూడాను యాక్చువల్గా కృష్ణకి చేస్తూ అదే చైతన్య మహాప్రభుకి చేస్తుంది అనమాట. ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా రోజు కలుసుకోవడము, అట్రాక్ట్ అవ్వడము అనేది అదే న్యాచురల్గా నార్మల్గా, అది వేరే విధంగా కాదు, అలా జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా మనకి ఈ అనేక లీలలు చెప్పుకుంటూ చైతన్య మహాప్రభుని కొంతమంది ఈ విధంగా కూడా వర్షిప్ చేసేవాళ్ళు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక అప్పుడు ఒక రోజు ఏంటి అంటే ఈ ఈ కంప్లైంట్లు అన్నీ కూడాను మళ్ళీ సచీమాతకి చెప్పడము, ఆయన మళ్ళీ సచీమాత మళ్ళీ ఆయన అరవడము, మళ్ళీ సేమ్ ఆయన కోపంతో చేయడం, ఇవన్నీ కూడా నార్మల్గా ఎప్పుడూ జరుగుతూ ఉండేవి అనమాట. అయితే ఇంకొక రోజు ఏంటంటే ఈ చైతన్య మహాప్రభు ఏం చేస్తాడు అంటే ఈ కోప్పడిందని సచీమాత వెళ్ళి ఎక్కడైతే మనకి ఉంటారు ఈ మట్టి కుండలు ఉంటాయి కదా, దేవుడికి వండుతాము, వండిన దాన్ని వాటిని రిజెక్టెడ్ చేస్తారు, మళ్ళీ వండరు కదా వాటిలో, వాటిని అన్నింటినీ తీసుకెళ్ళి ఒక ప్లేస్లో వేస్తూ ఉంటారనమాట. అలాంటి వాటి కుండల మీద వెళ్ళి ఆయన సింహాసనం లాగా చేసుకొని వెళ్ళి కూర్చుంటాడనమాట. కూర్చుంటే అప్పుడు తల్లి వెళ్ళి అడుగుతుంది, ఎందుకు అది మంచివి కాదు, వెళ్ళి స్నానం చేయాలి, వెళ్ళి స్నానం చేసి రాపో అని చెప్పేసి అతన్ని చెప్తూ ఉంటుంది అనమాట. కానీ యాక్చువల్గా ఈ లీలంతా మనకి ఇక్కడే చెప్పారు, కానీ అది చాలా తర్వాత వస్తుంది మనకి. ఎందుకంటే ఆయన చైతన్య మహాప్రభుని చదువుకోనీయకుండా ఆపుతారనమాట. ఎందుకు అంటే చైతన్య మహాప్రభు వాళ్ళ అన్న ఎవరైతే ఉన్నాడో అన్న విశ్వరూప ఇలాగే బాగా చదువుకొని ఎంతో క్లాసుల్లో ఫస్ట్ వస్తూ ఉండేవాడు అనమాట. వస్తూ ఉంటే అతను ఆ తర్వాత ఎప్పుడైతే పెళ్లికాలు వచ్చేసింది, ఇంకా పెళ్లి చేద్దాము అని అనుకుంటూ ఉంటే ఈయనకి నచ్చదనమాట అది. అందుకని విశ్వరూప ఏంటంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు, సన్యాసం తీసుకుంటాడు అనమాట. అది తెలిసి వాళ్ళు చాలా బాధపడతారు, జగన్నాథ్ మిశ్రా వీళ్ళు. అప్పుడు నెక్స్ట్ ఇతను కూడా బాగా చదువుకుంటూ ఉంటే చెప్తారనమాట, మాకు చదువు వద్దు, పాడు వద్దు, ఏమీ వద్దు అనేసి ఇతన్ని చదువుకోనిరనమాట. అప్పుడు ఇతనికి కోపం వచ్చేసి, యాక్చువల్గా ఇక్కడ ఇలా రాశారు కానీ చైతన్య భాగవతంలో ఆ విధంగా రాసిందనమాట. ఆయనకి కోపం వచ్చేసి ఈ కుండలన్నింటినీ సింహాసనం లాగా చేసుకొని అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు అనమాట. నేను ఇంకా ఇక్కడి నుంచి రాను అని అంటే, ఇది మంచి ప్లేస్ కాదు, నువ్వు ఇది అపవిత్రమైన దాన్ని ముట్టుకున్నావు కాబట్టి ఏమంటే నేను క్లాస్లో ఉన్నా, మళ్ళీ చేస్తాను, ఇదే 5 నిమిషాలు చేస్తాను మళ్ళీ. సారీ మాతాజీ, నేను ఒకటేమైనా 3 సార్లు కాల్ చేస్తారు. సో అందుకొని ఇంకా సచీమాత చెప్తుంది అనమాట, అది కాదు, మంచిది కాదు అది అనేసి. అంటే అప్పుడు ఆమెకు ఒక జ్ఞానోదయం కలిగించేలాగా చెప్తాడనమాట భగవంతుడు. ఏం చెప్తాడు అంటే, ఈ కుండలు అనేవి దేనికి వాడాం మనం? భగవంతుడికి ప్రసాదం కోసం వాడాము. సో ప్రసాదం కోసం వాడింది ఏదైనా భగవంతుడిని టచ్ చేసి వచ్చింది అంటే అది ఎంతో పవిత్రమైంది, అది అపవిత్రం అనేసి నువ్వు ఎలా చెప్పగలుగుతావు అని చెప్పేసి వాళ్ళమ్మకి ఒక నాలెడ్జ్ లాగా ఇస్తాడనమాట ఆయన భగవంతుడు. సో ఈ విధంగా మనకి ఈ ఏమంటారు, ఈ విధంగా అనేక రకాలైన లీలలు చేస్తూ ఉంటాడనమాట. ఒకరోజు ఏంటి అంటే సచీమాత చెప్తుంది, వెళ్ళి మీ నాన్న పిలుచుకురాపో అని చెప్తుంది అనమాట. సరే అని వాళ్ళ నాన్న పిలుచుకురావడానికని వెళ్తూ ఉంటే పట్టీల సౌండ్ తెగొస్తూ ఉంటుందన్నమాట. ఏంటి ఇంత పట్టీల సౌండ్ ఎలా వస్తుంది, పిల్లోడికి చూస్తేనేమో మనం పట్టీలు వేయలేదు అనేసి. సో జగన్నాథ్ మిశ్రాని పిలిపిస్తాడు, జగన్నాథ్ మిశ్రాకు కూడా వినిపిస్తాయి అనమాట. ఏంటబ్బా అనుకొని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారనమాట. సో ఈ విధంగా ఏంటంటే అనేక రకాలైన లీలలు, అంటే అక్కడ కాళ్ళకు పట్టీలు లేవు కానీ ఆయన నడుస్తూ ఉంటే కాళ్ళ పట్టీలకున్న సౌండ్ లాగా ఆయన వస్తూ ఉండేదన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే ఇంతే కాదు, ఇంట్లో ఎన్నో రకాలైన అద్భుతాలు జరుగుతున్నాయి అని సచీమాత మళ్ళీ చెప్తుంది అనమాట. ఎవరెవరో కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు, ఏవేవో అంటే పైనుంచి అనమాట, పురుషులు లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళందరూ కూడా మన నిమ్మాయి ముందు నుంచొని ఏదేదో ప్రేయర్స్ చేస్తూ ఉంటున్నారు, నాకు వాళ్ళు పాడేదంతా కూడా నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆమె చెప్తూ ఉంటుందన్నమాట. కాకపోతే ఇన్ని జరుగుతున్నా కూడా జగన్నాథ్ మిశ్రా ఏమంటాడు అంటే,
మనకి ఏదైనా అవనియ్యి, మనకు అనవసరం, ఈ పిల్లోడు మన పిల్లోడు అంతేను అని చెప్పేసి వాళ్ళు అయితే మన విశ్వంబర చాలా మంచి అదృష్టవంతుడు అని అనుకుందాము అనుకుంటారే తప్ప ఎప్పుడు కూడా దేవాది దేవుడే స్వయంగా పుట్టాడు అని మాత్రం వాళ్ళు ఏ రోజు కూడా అనుకోరు అనమాట. సో ఈ విధంగా ఆయన ఎన్నో రకాల అంటారు అల్లరి పనులు చిల్లరి పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట. సో అయితే ఒకరోజు నిద్రలో అనమాట జగన్నాథ్ మిశ్రాకి కల్లో ఒక బ్రాహ్మణుడు వస్తాడనమాట. ఇవన్నీ జరుగుతున్నప్పుడల్లా కూడాను ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇచ్చారు అంటే జగన్నాథ్ మిశ్రా కోప్పడడం జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఒకరోజు కల్లోకి వచ్చి జగన్నాథ్ మిశ్రాకి ఒక బ్రాహ్మణుడు వచ్చి చెప్తుంటాడనమాట, నువ్వు ఆ పిల్లవాడు ఎవరు అనుకుంటున్నావు, ఆ పిల్లవాడిని అట్లాగా ఎంతో కాలం కొడుకైతే మాత్రం ఆ విధంగా తిట్టడం కొట్టడం చేస్తావా అని అడిగితే అప్పుడు జగన్నాథ్ మిశ్రా అంటాడు, ఎంతో దేవత అవనియి, ఏ విధంగా అవనియి, ఎంత గొప్ప పర్సన్ అయినా ఒక కొడుకుగా ఉన్నప్పుడు నా తండ్రి బాధ్యత వాడికి సక్రమంగా నేర్పించడము, మంచితనము. సో అది నేను నేర్పించాలి కాబట్టి నేను చేస్తున్నాను అని చెప్తాడనమాట. అప్పుడు మళ్ళీ ఆ బ్రాహ్మడు అంటాడు, అలా ఏం కాదు, నీ పిల్లోడికి ఆల్రెడీ ఇవన్నీ తెలుసు, నువ్వు నేర్పాల్సిన పని లేదు, మొత్తము నాలెడ్జ్ తోటే నీ కొడుకు పుట్టాడు అని అంటే ఈ ఈ ఈ నువ్వు చెప్పే ఎడ్యుకేషన్ అంతా, నువ్వు నేర్పే మొరాలిటీలు అంతా, నిజాయితీలు ఇవన్నీ కూడా అవసరం లేదు అంటే జగన్నాథ్ మిశ్రా అంటాడు, ఏది ఏమైనప్పటికీ కూడా నా కొడుకు నా దగ్గరికి ఒక మామూలు పిల్లవాడిగా వచ్చాడు కాబట్టి నేను ఒక ఫాదర్గా నా డ్యూటీ ఇది, నేను నేర్పాల్సిందే అని చెప్తాడనమాట. అప్పుడు ఇక బ్రాహ్మణుడు ఎన్ని రకాలుగానే చూస్తాడు, కాదు దేవాతి దేవుడే ఇది అది అని చెప్పినా కూడా ఈయన ఎక్కడా తగ్గడనమాట. ఒక తండ్రిగా నా బాధ్యత ఇదే అని చెప్తాడనమాట. ఇంకో నేను వాత్సల్య ప్రేమతోటి నా పిల్లోని పాడు చేయలేను, నాకు వాత్సల్య ప్రేమ ఉన్నప్పటికీ కూడా నా పిల్లోని సరైన దారిలో నేను పెట్టాల్సిందే, అందుకొని అప్పుడప్పుడు వాడిని అలా కొట్టడం తిట్టడం అనేది జరుగుతుంది అని చెప్తే అప్పుడు ఆయన ఆనందపడిపోయి వెళ్ళిపోతాడనమాట. ఈ కళ అంతా కూడాను సచీమాతకి చెప్తాడనమాట. ఆ సచీమాతకి ఆ ఫ్రెండ్స్కి అందరికీ కూడా చెప్తాడనమాట, ఈ విధంగా బ్రాహ్మణుడు వచ్చాడు, భగవంతుడే పుట్టాడు, అవసరం లేదు అన్నాడు, నేను ఇలా ఎలా చెప్పాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు, పక్కనున్న ఫ్రెండ్స్ నవద్వీపంలో ఉండే వాళ్ళందరూ కూడా. కానీ ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా వీళ్ళందరూ ఆ వాత్సల్య ప్రేమ చూపిస్తారు తప్ప ఎక్కడా కూడా దేవాతి దేవుడు అని అనుకోరు అని చెప్పేసి ఈ విధంగా మనకి అనేక లీలలు చేస్తూ ఉంటారు. సో ఇక్కడికి ఎండ్ చేస్తాను మాతాజీ ఈ రోజుకి. హరే కృష్ణ.